So today we are going to discuss about transmission control protocol. Okay, so I before I said right before going to discuss about TCP, I already discussed about transport layer. Okay, so how many protocols we have in transport layer? Can anyone tell? ఎవరైనా చెప్పగలరా how many protocols we have in transport layer? Yeah, so TCP and UDP, the protocols which you can see on transport layer. Transport layer అంటే ఏంటి? సింపుల్. నువ్వు సపోజ్ హైదరాబాద్ నుంచి బెంగళూరుకి ట్రావెల్ చేయాలంటే యూ విల్ హ్యావ్ ట్రాన్స్పోర్ట్ రైట్. బస్, ఎన్ని ట్రాన్స్పోర్ట్ మెకానిజమ్స్ ఉన్నాయి? బస్ ఉంది, రైల్లో వెళ్ళొచ్చు, లేదంటే నీ ఓన్ వెహికల్లో వెళ్ళొచ్చు, లేదా ఏరోప్లేన్లో కూడా వెళ్ళొచ్చు. సో దట్ ఈస్ కాల్డ్ ట్రాన్స్పోర్ట్. ఏదైనా నీ డేటా ఇప్పుడు ఏదైనా ఆర్డర్ చేస్తే ఢిల్లీ, గౌర్గాన్, హర్యానా నుంచి వస్తాయి. సో ఇక్కడ నుంచి లారీస్లో నుంచి వస్తాయి. దట్ ఈస్ ట్రాన్స్పోర్ట్. ఓకే, ట్రాన్స్పోర్ట్ అనేది ఒక మెకానిజం టు ట్రాన్స్పోర్ట్ యువర్ డేటా ఫ్రమ్ వన్ లొకేషన్ టు అనదర్ లొకేషన్ వయా రోడ్ ఆన్ దిస్ వెహికల్. ఓకే, అలా. సో సిమిలర్లీ మన డేటా ఏదైతే ఉందో, సపోజ్ నేను ఇంతకుముందే స్టార్టింగ్లోనే మీకు చెప్పా, సపోజ్ టూ మొబైల్ ఫోన్స్ ఉన్నాయి. మీరు ఏం చేస్తారు? మూవీ డౌన్లోడ్ చేసి ఉంటారు, వేరే మొబైల్లో మీరు ట్రాన్స్ఫర్ చేయాలంటే మూవీని త్రూ షేర్ మీ కానీ లేదంటే షేర్ ఇట్ అనే యాప్స్ యూస్ చేసి వైర్లెస్ లోకల్ ఏరియా నెట్వర్క్ ద్వారా డేటా అనేది ట్రాన్స్ఫర్ చేస్తారు ఒక మొబైల్లో నుంచి ఇంకొక మొబైల్లోకి, పక్క పక్కనే ఉంటుంది కాబట్టి. అలాగే ఇప్పుడు సర్వర్లో ఏదైనా ఇన్స్టాగ్రామ్ సర్వర్ ఉంది, ఇన్స్టాగ్రామ్లో మనం ఇమేజెస్ అప్లోడ్ చేసినా లేదంటే ఏదైనా వీడియో ఫైల్స్ అప్లోడ్ చేసినా, సో ఇన్స్టాగ్రామ్ సర్వర్లో అప్లోడ్ అవుతుంది డైరెక్ట్గా స్టోరేజ్ సర్వర్లో. సో అదంతా ఎలా అవుతుంది ఏంటి? సో అదంతా నీ డేటా అనేది ఇన్స్టాగ్రామ్ సర్వర్కి ఎలా వెళ్తుంది? దాని బిహైండ్ ట్రాన్స్పోర్ట్ లేయర్ ఉంటుంది. నీ డేటాని ట్రాన్స్పోర్ట్ చేయాలి కదా. ఇక్కడ నువ్వు ఎక్కడో ఉంటావు రిమోట్ లొకేషన్స్లో, ఇది ఇన్స్టాగ్రామ్ సర్వర్ ఎక్కడో ఉంటుంది, ఏ ముంబైలోనో ఏ యూఎస్లోనో ఉంటుంది. ఓకే, అక్కడ నీ డేటా అనేది ట్రావెల్ అవుతుంది విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ బేస్డ్ ఆన్ యువర్ ఇంటర్నెట్ స్పీడ్. ఓకే, ఆ ట్రాన్స్పోర్ట్ దాని బిహైండ్ నీ డేటాని ఎవరు ట్రాన్స్పోర్ట్ చేస్తారంటే దిస్ ఈజ్ అ టీసీపీ. ఇంటర్నెట్ అంటే టీసీపీ. ఓకే, గుర్తుపెట్టుకోండి. వాట్ ఈస్ ద బెస్ట్ ప్రోటోకాల్ ఇన్ ఇంటర్నెట్ కరెంట్లీ అని అంటే టీసీపీ, ట్రాన్స్మిషన్ కంట్రోల్ ప్రోటోకాల్. ఇది ఎందుకు అంటే, సో ఇది ట్రాన్స్పోర్ట్ లేయర్లో ఉండే ప్రోటోకాల్. అర్థమైంది కదా? అసలు ఫస్ట్ టీసీపీ అంటే ఏంటి, ట్రాన్స్మిషన్ కంట్రోల్ ప్రోటోకాల్ ఎందుకు యూస్ చేస్తామంటే టు ట్రాన్స్పోర్ట్ యువర్ డేటా ఫ్రమ్ సోర్స్ టు డెస్టినేషన్. ఓకే, అది. సో ఇక్కడ నువ్వు ఏదైనా సర్వీస్ యూస్ చేయొచ్చు. దీంట్లో డిఫరెంట్ సర్వీస్ ఉంటుంది. ఇందాక చెప్పా కదా, హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్ళాలంటే యూ హ్యావ్ డిఫరెంట్ ట్రాన్స్పోర్ట్ సర్వీసెస్. ఏది బస్ సర్వీసెస్ అండ్ వన్ ఈజ్ యువర్ ఓన్ వెహికల్ సర్వీస్, కార్ కానీ బైక్ కానీ, లేదంటే ఏరోప్లేన్ సర్వీసెస్, ట్రైన్ సర్వీసెస్, ఇలా చాలా ఉంటాయి సర్వీసెస్. సిమిలర్లీ ఈ ట్రాన్స్పోర్ట్ లేయర్లో నీ డేటా అనేది డిఫరెంట్ డేటా ఉంటుంది. ఇప్పుడు సర్వీసెస్ ఉన్నాయి. హెచ్టిటిపిఎస్ అనేది ఒక సర్వీస్, అంటే సెక్యూర్గా వెబ్సైట్స్ కనెక్ట్ చేసుకోవడానికి యూస్ చేసే సర్వీస్. ఓకే, అలాగా ఎస్ఎస్హెచ్ అనేది ఒక సర్వీస్. అట్లా చాలా టీసీపీ ప్రోటోకాల్స్ ఉంటాయి. అవన్నీ డిఫరెంట్ సర్వీసెస్. మీకు స్టార్టింగ్ స్లైడ్లోనే చెప్పా కదా, హెచ్టిటిపిఎస్ పోర్ట్ నెంబర్ ఎంత, టెల్నెట్, ఎస్ఎస్హెచ్, ఎస్ఎన్ఎంపి, దీస్ ఆర్ ఆల్ డిఫరెంట్ సర్వీసెస్ టు ట్రాన్స్పోర్ట్ యువర్ డేటా. డిఫరెంట్ యూసేజ్ కోసం డిఫరెంట్ సర్వీసెస్ యూస్ చేస్తాం. ఈ ఆల్ సర్వీసెస్ ఆర్ యూజింగ్ టీసీపీ. అండ్ నెక్స్ట్ నేను చెప్పబోయే రౌటింగ్ ప్రోటోకాల్లో కాన్సెప్ట్ బీజీపీ అనే ఒక ప్రోటోకాల్ ఉంటుంది. బీజీపీ అనేది ఇంటర్నెట్. దట్ బీజీపీ ప్రోటోకాల్ ఆల్సో యూజెస్ టీసీపీ పోర్ట్ నెంబర్ 179. ఓకే, ఈ ఆల్ సర్వీసెస్కి ఒక పోర్ట్ ఉంటుంది. ఓకే, ఆ పోర్ట్ నెంబర్స్ ఉంటుంది. హెచ్టిటిపిఎస్ అయితే 443, హెచ్టిటిపి అయితే 8, అండ్ టెల్నెట్ అయితే 21, ఎస్ఎస్హెచ్ అయితే 22, ఇట్లా ఎఫ్టిపి అయితే 23, అట్లా సంథింగ్ సమ్ పోర్ట్ నెంబర్స్ ఉంటాయి అన్నిటికీ. ఓకే, మీకు ఆల్రెడీ ఫస్ట్ స్లైడ్లోనే ఎక్స్ప్లెయిన్ చేశాను నేను. లెట్ మీ షో యూ హియర్. ఓపెన్, ఇది ఇందులో యా ఇక్కడ ఉన్నాయి కదా, చూడండి. దిస్ ఆల్ ఆర్ పోర్ట్ నెంబర్స్, దిస్ ఆల్ ఆర్ సర్వీసెస్. ఓకే, ఇవన్నీ సర్వీసెస్. లైక్ నేను చెప్పాను కదా, బస్ సర్వీస్, రైల్వే సర్వీస్ లాగా ఇట్లా డిఫరెంట్ సర్వీసెస్ ఉంటుంది. ఒక్కొక్క యూసేజ్కి ఒక్కొక్క సర్వీస్, ఒక్కొక్క ప్రోటోకాల్ యూస్ చేస్తాం. దిస్ ఆల్ ప్రోటోకాల్స్ ఆర్ యూజ్డ్ టీసీపీ సర్వీస్, టీసీపీ ప్రోటోకాల్. ఓకే, సో ఈచ్ ప్రోటోకాల్కి ఒక పోర్ట్ నెంబర్ ఉంటుంది. ఎఫ్టిపి అంటే 20, ఎఫ్టిపిలోనే మళ్ళీ టీఎఫ్టిపి అంటారు 21, ఎస్ఎస్హెచ్ అంటే 23. ఇంటర్వ్యూలో అడుగుతారు వాట్ ఈస్ ద టీసీపీ పోర్ట్ ఫర్ ఎస్ఎస్హెచ్ అని.
పోర్ట్ నెంబర్ 22 అని చెప్పాలి. డిఎన్ఎస్ పోర్ట్ నెంబర్ అడుగుతారు 53. ఓకే, డిఎన్ఎస్లోనే డిఎన్ఎస్ విల్ యూస్ టీసీపీ యాజ్ వెల్ యాజ్ యూడిపి. టుమారో చెప్తా డిఎన్ఎస్ గురించి. ఓకే, డిఎన్ఎస్ అనే ఒక సర్వీస్ టీసీపీ ప్రోటోకాల్ యూస్ చేస్తుంది, యాజ్ వెల్ యాజ్ యూడిపి యూస్ చేస్తుంది, రెండు యూస్ చేస్తుంది. ఎందుకు యూస్ చేస్తుంది రెండు అనేది నేను చెప్తా. ఓకే, సిమిలర్లీ డిహెచ్సిపి ఆల్సో ఇట్ విల్ యూస్ యూడిపి, ఇట్ విల్ ఓన్లీ యూజ్ యూడిపి, ఇట్ విల్ నాట్ యూజ్ ఎనీ టీసీపీ. ఓకే, అది. సో ఇట్లా సర్వీసెస్ ఉంటాయి, ఈ సర్వీసెస్ టీసీపీ యూస్ చేస్తుంది. సో ఇప్పుడు అర్థమైంది కదా, ట్రాన్స్పోర్ట్ చేయడానికి మనకు ఒక టీసీపీ కావాలి, ఇది రిలయబుల్గా ఉంటుంది. ఇప్పుడు ఎందుకు టీసీపీని అంత ఫేమస్ అంటే, సపోజ్ మీరు వన్ సెకండ్ లెట్స్ ఓపెన్ అదర్ ఆడి. ఓకే, సపోజ్ ఇప్పుడు మీరు మొబైల్లో ఫ్లిప్కార్ట్ కానీ అమెజాన్లో కానీ మీరు ఏదైనా ఆర్డర్ చేశారనుకోండి, ఆర్డర్ చేయగానే యువర్ ఆర్డర్ ఈస్ కన్ఫర్మ్డ్ అని మీకు అక్నాలజ్మెంట్ వస్తుంది, మెసేజ్ వస్తుంది, అవునా? ఓకే, తర్వాత మీ ఆర్డర్ షిప్ అవ్వగానే మీ ఆర్డర్ షిప్ అయిందని అక్నాలజ్మెంట్ వస్తుంది. వన్స్ డెలివర్ అవ్వగానే యువర్ ఆర్డర్ ఈస్ డెలివర్డ్ అని ఇమీడియట్గా అక్నాలజ్మెంట్ వస్తుంది. అంటే మీ ఆర్డర్ డెలివర్ అయ్యే వరకు యూ విల్ గెట్ అన్ అక్నాలజ్మెంట్. అంటే ట్రాక్ చేస్తుంది 100% నీ డేటా, నీది ఏదైతే ఉందో నీ పార్సల్, అది కంప్లీట్గా కస్టమర్కి డెలివర్ అయ్యేంత వరకు రిలయబుల్గా మీకు సర్వీస్ అనేది ఉంటుందన్నమాట, అంటే నోటిఫికేషన్స్ ఇస్తుంది. సిమిలర్లీ టీసీపీ అనేది కూడా ఒకటే. ఓకే, సో టీసీపీ ఏం చేస్తుందంటే ఒక డేటాని స్ట్రీమ్డ్ బైట్స్గా డివైడ్ చేసి పంపిస్తుంది. సపోజ్ లెట్స్ ఓపెన్ దిస్ ఫైల్. ఓకే, బాగా వినండి. ఏదైనా డౌట్ ఉంటే ఇన్ బిట్వీన్ యూ కెన్ ఆస్క్ మీ. ఓకే, బికాస్ ఇట్స్ ఏ టీసీపీ అనేది చాలా పెద్ద టెక్నాలజీ, అంటే పెద్ద టెక్నాలజీ ఇన్ ద సెన్స్ ఇట్స్ ఎ వెరీ బిగ్ థింగ్, బట్ అట్లీస్ట్ బేసిక్స్ నేర్చుకుంటే యూ కెన్ అండర్స్టాండ్. ఓకే, సో 1 MB ఫైల్ ఉంది నాతో. జనరల్గా 1 MB అనేది ఒక ఫోటో మీ మొబైల్ ఫోన్లో ఉంది. సో మీరు ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేయాలి మీ 1 MB ఫైల్. సో 1 MB ఫైల్ అంటే ఎంత? 1024 KB కిలోబైట్స్ అని. ఓకే, ఇప్పుడు టీసీపీ ప్రోటోకాల్ ఏం చేస్తుందంటే ఖచ్చితంగా ఇప్పుడు సపోజ్ మీరు 1 MB ఫైల్ ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేసినప్పుడు సడన్గా మీ ఇంటర్నెట్ పోయింది. ఇంటర్నెట్ వెళ్తే పక్కన నీ స్టేటస్, మీరు స్టోరీలో ఏదైనా డేటా అప్లోడ్ చేసేటప్పుడు కానీ, లేదంటే ఒక రీల్ అప్లోడ్ చేసేటప్పుడు కానీ సడన్గా డేటా పోతే అక్కడికే ఆగిపోతుంది. మళ్ళీ ఇంటర్నెట్ వచ్చినప్పుడు మళ్ళీ అక్కడ నుంచి ఇట్ విల్ రీట్రాన్స్మిట్ ద డేటా. ఓకే, ఎలా జరుగుతుంది దాని బిహైండ్ అంతా ఈ టీసీపీ. ఓకే, సో ఎట్లా అంటే ఇప్పుడు ఈ 1024 ఉంది కదా, దీన్ని డివైడ్ చేస్తుంది అనమాట. ఈ ఉన్న డేటాని డివైడ్ చేస్తుంది స్ట్రీమ్డ్ బైట్స్గా. ఓకే, ఇప్పుడు నేను కిలో బైట్స్గా చెప్పాను ఇక్కడ, కిలో బైట్స్గా. ఓకే, సో ఇట్లా స్ట్రీమ్డ్ బైట్స్గా డివైడ్ చేస్తుంది. సపోజ్ నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇప్పుడు 1024 KB ఉంది కదా, దీని ఫస్ట్ బైట్ 256 కిలో బైట్స్, ఇది ఫస్ట్ సెగ్మెంట్ అనుకుందాం. వి యూస్ టు కాల్, మళ్ళీ చెప్తున్నాను, ట్రాన్స్పోర్ట్ లేయర్లో డేటాని మనం ఏ కీబోర్డ్తో యూస్ చేస్తాం? సెగ్మెంట్స్. అదే ఐపీ అయితే లేయర్ 3 అయితే ప్యాకెట్స్, అదే లేయర్ 2 అయితే ఫ్రేమ్స్. బాగా గుర్తుపెట్టుకోండి. ఏదైనా సరే, ఎవడైనా సరే టీసీపీ గురించి, అప్లికేషన్ లేయర్ టీసీపీ గురించి ఎవడైనా మీరు ఏదైనా టాపిక్ ఇంటర్వ్యూలో అడిగినప్పుడు కానీ ఏదైనా డిస్కస్ చేసేటప్పుడు యూ ఆల్వేస్ యూస్ కీవర్డ్ సెగ్మెంట్స్. డేటాని రిప్రజెంట్ చేసేటప్పుడు ఏదైనా సరే ఏ కీవర్డ్ యూస్ చేయాలి? యూనిట్ యూస్ ద సెగ్మెంట్ కీవర్డ్. ఓకే, ఇది ఫస్ట్ సెగ్మెంట్. నెక్స్ట్ 256 అనేది సెకండ్ సెగ్మెంట్. ఇట్లా 4గా డివైడ్ అవుతుంది, 4 పార్ట్స్గా డివైడ్ అవుతుంది. ఓకే, బాగా వినండి. ఏదైనా డౌట్ ఉంటే అడగండి, ఎందుకంటే దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఈరోజు నేను రేపు చెప్పేది చాలా ఇంపార్టెంట్ టాపిక్, ప్రతి ఒక్కరికి అడుగుతాడు, ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ కూడా అడుగుతాడు. ఓకే, ఇది సెకండ్ సెగ్మెంట్. దిస్ ఈజ్ థర్డ్ సెగ్మెంట్. జస్ట్ అండర్స్టాండ్ ద కాన్సెప్ట్. ఓకే, ఫస్ట్. ఓకే, ఇట్లా ఉన్న డేటాని ఇట్లా 4 పార్ట్స్గా డివైడ్ చేసి పంపిస్తుంది అనమాట రిసీవర్. ఇది సెండర్ అనుకుంటే, సెండర్ అనేది పీసీఏ అనుకుంటే, ఇక్కడ ఇది రిసీవర్, పీసీబీ అనేది రిసీవర్ పీసీబీ అనుకోండి. ఓకే, రిసీవర్ పీసీబీ. సో ఇదేం చేస్తుంది? 1 MB డేటాని 1 MB ఒకటేసారి పంపించదు. ఎందుకంటే అక్కడ మీకు మ్యాక్సిమం ట్రాన్స్మిషన్ యూనిట్ అని ఒక ఫీచర్ ఉంటుంది. సో అది నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో డేటా ఫస్ట్ టీసీపీ ఏం చేస్తుందంటే ఫస్ట్ డేటా ఉంది కదా, సో ఈ ఫస్ట్ డేటాని పంపిస్తుంది ఎక్కడికి? పీసీబీకి పంపిస్తుంది.
ఓకే 256 KB ఫస్ట్ సెండ్ చేస్తుంది. సెండ్ చేయగానే ఇవన్నీ హోల్డ్లోనే ఉంటాయి. ఇదేం చేస్తుంది రిసీవర్ బి హే పీసీఏకి చెప్తుందనమాట, హే పీసీఏ నువ్వు పంపించిన ఫస్ట్ 256 బైట్స్ నాకు రిసీవ్ అయినాయి, ఇదిగో నేను రిసీవ్ అయినట్టు అక్నాలెడ్జ్మెంట్ ఇస్తున్నా అని చెప్పి ఇట్ విల్ గివ్ ద అక్నాలెడ్జ్మెంట్. ఓకే సో అది ఎట్లా అక్నాలెడ్జ్మెంట్ ఎట్లా అంటాం, 256 KB +1 అని యాడ్ అయిందంటే ఇట్స్ అన్ అక్నాలెడ్జ్మెంట్. అందుకే మీరు టీసీపీ హెడర్లో, అందుకే మీకు ఫీల్డ్స్ చూసుకోమని చెప్పాను నేను స్టార్టింగ్లో. టీసీపీ హెడర్లో ఏమేమి ఉంటాయి, సోర్స్ పోర్ట్, డెస్టినేషన్ పోర్ట్, సీక్వెన్స్ నెంబర్, అక్నాలెడ్జ్మెంట్, ఇవన్నీ ఫీల్డ్స్ ఉంటాయి. ఓకే సో ఈ అక్నాలెడ్జ్మెంట్ ఫీల్డ్లో మనకి చూస్తాం అనమాట, ఇట్లా ఈ బిట్ చూస్తాం. సో 256 +1 అని రిసీవ్ చేసుకోగానే ఎవరు పంపిస్తారు, ఇది పీసీబీ పంపిస్తుంది పీసీకి 256 KB +1 అని. ఇమీడియట్గా ఇది రాగానే 1 సెకండ్ హెల్ బాబోయ్. ఓకే సో ఫస్ట్ సెగ్మెంట్ అనేది పీసీఏ నుంచి పీసీబీకి వెళ్ళగానే పీసీబీ విల్ అక్నాలెడ్జ్ ఇట్, ఏ వాట్ ఎవర్ యూ సెండ్ ద 256 KB ఐ హ్యావ్ రిసీవ్డ్ ఇట్, ఇదిగో అక్నాలెడ్జ్మెంట్ అని చెప్పి +1 అని యాడ్ చేసి పంపిస్తుంది. సో ఈ డేటా రిసీవ్ చేయగానే PCA will understand, okay, whatever data I sent to PCB, it received and I got an acknowledgement, and it starts sending the next segment. ఏది segment 2 ఏది ఇది పంపిస్తుంది. ఓకే అట్లా అలాగే మళ్ళీ రిసీవ్ చేయగానే ఇట్ విల్ అగైన్ PCB రిప్లై ఇస్తుంది 256 KB +1 అని. అలాగా అంటిల్ నీ డేటా మొత్తం సెండ్ చేసేంత వరకు ఇట్ విల్ రీట్రాన్స్మిట్ అంటిల్ అన్లెస్ ఎట్లా అంటే మీ డేటా మొత్తం కంప్లీట్గా సెండ్ చేస్తుంది అనమాట. ఒకవేళ మీరు ఈ ఫస్ట్ సెగ్మెంట్ పంపించినప్పుడు ఇన్ కేస్ ఈ అక్నాలెడ్జ్మెంట్ అనేది రాలేదు, అక్నాలెడ్జ్మెంట్ రాకుంటే దీనికి వెయిటింగ్ టైం పీరియడ్ ఉంటుందన్నమాట 180 సెకండ్స్ అట్లా. ఓకే 3 minutes అట్లా వెయిట్ చేస్తుంది. వెయిట్ చేసి ఒకవేళ అక్నాలెడ్జ్మెంట్ రాకుంటే సేమ్ సెగ్మెంట్నే మళ్ళీ రీట్రాన్స్మిట్ చేస్తుంది. అంటే ఏంటి, టీసీపీ ఏంటి చేస్తుంది, అంటిల్ అన్లెస్ ఇట్ డెలివర్ చేసేంత వరకు డేటాని రీట్రాన్స్మిట్ చేస్తూనే ఉంటుంది. అంటే నీ డేటాకి గ్యారంటీ ఉంది. టీసీపీ ప్రోటోకాల్ని అందుకే రిలయబుల్ ప్రోటోకాల్ అంటారు. ఇప్పుడు అర్థమైందా రిలయబుల్ అంటే ఏంటి మీనింగ్? ఆ రిలయబుల్ అనే కీవర్డ్కి మీనింగ్ ఏంటంటే యూ హ్యావ్ ద గ్యారంటీ ఫర్ యువర్ డేటా, వీఆర్ డెలివరింగ్ యువర్ డేటా విత్ 100%. ఓకే వాట్ ఎవర్ ద డేటా వీఆర్ హ్యావింగ్ వీఆర్ డెలివరింగ్ ఇట్. సో ఒకవేళ అక్నాలెడ్జ్మెంట్ రాకపోయినా సరే వీల్ కీప్ ఆన్ రీట్రాన్స్మిటింగ్ ద సెగ్మెంట్స్. అది సో సపోజ్ 2 segments వెళ్ళాయి, 2 segmentsకి అక్నాలెడ్జ్మెంట్ వచ్చింది, థర్డ్ సెగ్మెంట్కి అక్నాలెడ్జ్మెంట్ రాలేదు. సో ఇట్ విల్ రీట్రాన్స్మిట్ ద థర్డ్ సెగ్మెంట్. ఓకే అంటిల్ ఇట్ డెలివర్డ్ ద సెగ్మెంట్స్ ఇట్ విల్ రీట్రాన్స్మిట్ ఇట్ అగైన్. ఓకే టీసీపీ అనేది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే నీ డేటాకి గ్యారెంటీ ఉంది. అందుకే దిస్ ఈజ్ కాల్డ్ కనెక్షన్ ఓరియంటెడ్ ప్రోటోకాల్. ఓకే దిస్ ఈజ్ కాల్డ్, అందుకే దీన్ని కనెక్షన్ ఓరియంటెడ్ ప్రోటోకాల్ అంటారు. సింపుల్గా మీరు డెఫినేషన్స్ నేర్చుకుంటారు. సింపుల్గా యూట్యూబ్లో ఎక్కడైనా చూస్తే టీసీపీ ఈజ్ ఏ రిలయబుల్ ప్రోటోకాల్, టీసీపీ ఈజ్ ఏ కనెక్షన్ ఓరియంటెడ్ ప్రోటోకాల్ అని. అసలు ఏంటి దాని మీనింగ్ ఏంటి? ఇదే దాని మీనింగ్ ఏంటి, రిలయబుల్ ప్రోటోకాల్ అని ఎందుకు అంటామంటే వాట్ ఎవర్ ద డేటా వీఆర్ సెండింగ్ విత్ 100% వాల్యూ, లైక్ వీఆర్ నాట్ లూజ్ ద డేటా. నీ డేటాకి గ్యారంటీ ఉంటుంది. నువ్వు డేటా డెలివరీ నువ్వు రిసీవ్ చేసుకునేంత వరకు వీఆర్ కీప్ ఆన్ డెలివరింగ్, వీఆర్ కీప్ ఆన్ రీట్రాన్స్మిటింగ్ ద డేటా. అది దట్స్ వై వీ కాల్ టీసీపీ యాజ్ ఎ రిలయబుల్ ప్రోటోకాల్. ఆల్సో ఇట్స్ ఎ కనెక్షన్ ఓరియంటెడ్ అని అంటే ఈ డేటాని ఫస్ట్ ఇట్లా డేటాని ట్రాన్స్ఫర్ చేయాలి అంటే ఇది నీ ఫోన్, అందరు ఫోన్స్ యూస్ చేస్తారు కదా. మనము కొత్తగా ఇప్పుడు ట్రెండ్గా ఏదైతే ఉందో అది మాట్లాడుకుందాం. ఇప్పుడు కంప్యూటర్స్ ఇవన్నీ వద్దు, ఫోన్ యూస్ చేస్తున్నారు అందరూ. ఫోన్లో మీరు గూగుల్ క్రోమ్ యాప్ యూస్ చేస్తారు, లేకుంటే యూట్యూబ్, ఇట్లా చాలా యాప్స్ ఉంటాయి. ఫోన్లో ఒక యాప్ ఉంటుంది. సపోజ్ ఫోన్లో నేను ఇన్స్టాగ్రామ్, అందరూ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ కదా, ఇన్స్టాగ్రామ్ యాప్ ఉంది. ఓపెన్ చేయగానే ఇన్స్టాగ్రామ్ మీకు నెట్ ఆన్ చేసి ఉంటారు, ఇక్కడ ఇన్స్టాగ్రామ్ సర్వర్ ఉంటుంది. ఓకే దిస్ ఈజ్ ఇన్స్టాగ్రామ్ సర్వర్. సో మీరు ఇక్కడ ప్రొఫైల్ క్రియేట్ చేసుకుంటారు. సో మీ డేటా అంతా సర్వర్లో ఉంటుంది. నౌ సో ఫస్ట్ మీ ఫోన్లో ఇమేజ్ 1 MB ఇమేజ్ కానీ 1 GB లేకంటే 200 MB వీడియోస్ కానీ అవన్నీ అప్లోడ్ చేయాలంటే సర్వర్లో నీ ప్రొఫైల్లో
ఫస్ట్ నువ్వు కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేసుకోవాలి. నీకు ఇంటర్నెట్ ఉంటే సరిపోదు. ఫస్ట్ యూ నీడ్ టు ఎస్టాబ్లిష్ ద కనెక్షన్. ఆ కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేయాలంటే ఇంటర్నెట్ ఉండాలి. ఓకే, సో సర్వర్కి ఫస్ట్ కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేయాలి. ఓకే, ఫస్ట్ సర్వర్కి కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేసిన తర్వాతనే యూ విల్ స్టార్ట్ సెండింగ్ ద డేటా. అసలు కనెక్షన్ ఎస్టాబ్లిష్ లేకుంటే ఎలా? ఇప్పుడు సపోజ్ నేను హైదరాబాద్ నుంచి కర్నూలుకి రావాలి, రోడ్డు ద్వారా రావాలనుకోండి. అసలు రోడ్డే లేకుంటే నేను ఎట్లా వస్తా? అంతే కదా, నాకు ఒక వే అనేది ఉండాలి. ఐ నీడ్ టు, ఇప్పుడు నేను ఏదైనా డేటాని ఏదైనా పార్సల్స్ని పంపించాలన్నా నాకు రోడ్ అనేది ఉండాలి కదా. సిమిలర్లీ ఎయిర్ప్లేన్లో రావాలంటే కర్నూలులో ఎయిర్పోర్ట్ అనేది ఉండాలి కదా. ఎయిర్పోర్ట్ ఇప్పుడు ఉంది కాబట్టి వస్తున్నాం, ఎయిర్పోర్ట్ లేకపోతే యూ కెన్ నాట్ ఫ్లై. అది. సో ఏదైనా సరే నీ డేటాని నీ సర్వర్లో, ఫేస్బుక్ సర్వర్ కానీ ఇన్స్టాగ్రామ్ సర్వర్లో కానీ అప్లోడ్ చేయాలి అంటే యూ నీడ్ ఏ కనెక్షన్, టీసీపీ కనెక్షన్. ఓకే, ఫస్ట్ కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేయాలి. ఫస్ట్ స్టెప్ ఏంది? ఎస్టాబ్లిష్ ఏ కనెక్షన్. ఎస్టాబ్లిష్ ఏ కనెక్షన్ విత్ సర్వర్. బాగా గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ సర్వర్సే. మీ మొబైల్లో ఎన్ని యాప్స్ ఉన్నాయంటే అన్ని సర్వర్సే. ఆ సర్వర్స్ అన్ని ఇంటర్నెట్లో ఉంటాయి. ఇంటర్నెట్లో అడ్వర్టైజ్ చేసి ఉంటారు కాబట్టి మీరు ఇంటర్నెట్ యాక్సెస్ ఉండగానే జస్ట్ యూ కెన్ యాక్సెస్ ద ఆల్. సపోజ్ ఒక్కొక్కసారి వాట్సాప్ పనిచేయదు, ఇన్స్టాగ్రామ్ కూడా ఒక్కొక్కసారి పనిచేయదు. మీరు చాలాసార్లు అబ్జర్వ్ చేసి ఉంటారు, ఒక్కొక్కసారి మెసేజెస్ చేసేటప్పుడు ఇన్స్టాగ్రామ్లో మెసేజెస్ డెలివర్ అవ్వవు, అవునా? మళ్ళీ దాని మీద క్లిక్ చేస్తే రీసెండ్ అని కొట్టగానే డెలివర్ అవుతాయి. ఓకే, అప్పుడు ఏంటి? ఇంటర్నెట్ ఉంటుంది, యూట్యూబ్, అదర్ అప్లికేషన్స్ వర్క్ చేస్తుంటాయి, ఓన్లీ ఇన్స్టాగ్రామ్ ఒకటే వర్క్ అవ్వదు. అప్పుడు ఏంటి? ఇన్స్టాగ్రామ్ సర్వర్ సైడ్ ఏదో ఇష్యూ ఉందని. బికాస్ యూ హ్యావ్ ద ఇంటర్నెట్, యూ ఆర్ ఏబుల్ టు యాక్సెస్ అదర్ యాప్స్, బట్ యూ ఆర్ నాట్ ఏబుల్ టు యాక్సెస్ ఇన్స్టాగ్రామ్ సర్వర్. సో మెసేజింగ్ యాప్ పోవట్లేదు, మెసేజెస్ పోవట్లేదు అని కంప్లైంట్స్ వస్తుంటాయి కదా. సో అలా అనమాట, సర్వీసెస్ ఆగిపోతాయి డ్యూ టు సమ్ నెట్వర్క్ ఇష్యూస్. ఓకే, సో until unless if you don't have any connection with the server you cannot transfer the data. సో ఫస్ట్ స్టెప్ ఏంది? ఎస్టాబ్లిష్ ఏ కనెక్షన్ విత్ సర్వర్. నీ ఫోన్ అనేది ఏంటి? దీన్ని క్లయింట్ అంటారు. దీనే క్లయింట్. వీఆర్ క్లయింట్స్. మనం క్లయింట్స్, మనం సర్వీసెస్ యూస్ చేసుకుంటున్నాం కదా, మనం క్లయింట్స్ అనమాట. వీఆర్ ఆల్ అవర్ క్లయింట్స్. సర్వర్ అనేది సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంది. ఓకే, అది. దిస్ ఈజ్ అన్ అప్లికేషన్ సర్వర్, వీఆర్ ఆల్ అవర్ క్లయింట్స్. ఫోన్లో ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, వాట్సాప్ చాలా అప్లికేషన్స్ ఉన్నాయి. ఓకే, టెలిగ్రామ్, ఇవన్నీ అప్లికేషన్స్ అనమాట. క్లయింట్లో అంటే మొబైల్లో యూస్ చేసే అప్లికేషన్స్. క్లయింట్ అనేది నీ మొబైల్స్ కావచ్చు, ల్యాప్టాప్స్ కావచ్చు, నీ టీవీలో ఇన్స్టాల్ చేసే అప్లికేషన్స్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. దీస్ ఆర్ క్లయింట్స్ అండ్ దీస్ ఆర్ సర్వర్స్. నీకు ఇంటర్నెట్ ద్వారా యూ హ్యావ్ టు ఎస్టాబ్లిష్ ఎ కనెక్షన్. ఓకే, అర్థమైంది కదా? ఫస్ట్ you have to establish a connection. After that, second step, start sending the data. ఎలా డేటాని ఎలా సెండ్ చేస్తుంది? ఇది స్ట్రీమ్డ్ బైట్స్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ స్ట్రీమ్డ్ బైట్స్. చెప్పా కదా, ఫస్ట్ సెగ్మెంట్, సెకండ్ సెగ్మెంట్. సో పంపించి ప్రతి సెగ్మెంట్కి అక్నాలజ్మెంట్ రిసీవ్ చేసుకోవాలి. అండ్ అక్నాలజ్మెంట్ రిసీవ్ చేసిన తర్వాత ఇట్ విల్ స్టార్ట్ సెండింగ్ ద సెకండ్ సెగ్మెంట్. ఇది ప్రాసెస్. సో ఇప్పుడు అర్థమైంది కదా టీసీపీ అనేది ఎందుకు యూస్ చేస్తాం. ఇప్పుడు లైవ్లో మీకు ఇప్పుడు చూపిస్తాను, నేను డౌన్లోడ్ చేసా మీకు లైవ్లో. ఇప్పుడు నేను చెప్పిన కాన్సెప్ట్ లైవ్లో చూపిస్తాను, బాగా చూడండి. ఓకే, ఇంతవరకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఓకే, ఆర్ ఏబుల్ టు సీ దిస్? మ్యాక్సిమైజ్ చేస్తా. ఓకే, దిస్ ఈజ్ అ వైర్ షార్క్. నేను ప్యాకెట్ క్యాప్చర్ చేస్తున్నా. ఓకే, ఏం ప్యాకెట్ క్యాప్చర్ చేస్తున్నా? నా వైఫై, రియల్ టైంలో నేను యూస్ చేసే వైఫై పోర్ట్ని ప్యాకెట్ క్యాప్చర్ చేస్తున్నా. చూడండి ఎంత డేటా అనేది ఫ్లో అవుతుందో. ఇప్పుడు నేను స్టాప్ చేస్తా, ఎందుకంటే ఈ డేటా అంతా నాకు అవసరం లే. యూడిపి, టీసీపీ చాలా ఉంటాయి రియల్ టైంలో. ఇక్కడ మీకు అప్లికేషన్ ఓపెన్ చేసి చూపిస్తా ఒకటి. ఓరి దేవుడా, అర్థమైందా టీసీపీ? సో థియరిటికల్గా అర్థమైందా? ఇప్పుడు నేను ప్రాక్టికల్గా చూపిస్తాను. థియరిటికల్గా అర్థమైందా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఎందుకంటే ఇంటర్వ్యూలో కంపల్సరీగా అడుగుతారండి. TCP and DNS are very very important at packet level. If you have any questions, please ask me right now. Any questions? సరే క్వశ్చన్స్ లేకపోతే నో క్వశ్చన్స్ అని చెప్పండి. అక్నాలజ్మెంట్ ఇవ్వండి. ఇఫ్ యూ డోంట్ గివ్ ఎనీ అక్నాలజ్మెంట్, నేను పంపిస్తున్న డేటా మీకు. ఓకే, దిస్ ఈజ్ అక్నాలజ్మెంట్. సో అక్నాలజ్మెంట్ రాకుంటే నేను కీప్ ఆన్ ఆస్కింగ్. నేను టీసీపీ లాగా పనిచేస్తున్నా ఇప్పుడు. మీరుగా నేను అడిగిన దానికి ఆన్సర్ కావాలి, నాకు అక్నాలజ్మెంట్ రావాలి మీ నుంచి. అదర్వైజ్ ఐ విల్ కీప్ ఆన్ ఆస్కింగ్ ద సేమ్ థింగ్. ఓకే, ఐ గాట్ అన్ అక్నాలజ్మెంట్ ఫ్రమ్ 1 person. మిగతా వాళ్ళకి అర్థమైనట్ట, అర్థం కానట్ట?
అట్లీస్ట్ ఒక 3-4 రెస్పాన్స్ అవర్స్ వస్తే ఐ కెన్ అండర్స్టాండ్. ఓకే ఓకే. రాఘవచారి, వాట్ యూ మీన్ బై నో? బ్రో, రాఘవచారి, what you said no, right? What do you don't understand? Okay, you understood, right? Okay, cool, fine. So ఓకే, బాగా బాగా చూడండి డెస్క్టాప్ నాది, స్క్రీన్ బాగా చూడండి నా. ఓకే, ఇది ప్యాకెట్ క్యాప్చర్ నా. నేను ఇక్కడ షిట్. ఓకే, ఇది ఇది స్టార్ట్ చేస్తా. ప్యాకెట్ క్యాప్చర్ ఇక్కడ స్టార్ట్ అని ఉంటుంది. ఇది స్టార్ట్, కంటిన్యూ వితౌట్ సేవింగ్, ఎస్. మళ్ళీ స్టార్ట్ చేసిన. ఇక్కడ చూడండి, నేను డబ్ల్యూడబ్ల్యూ డాట్, ఒక కొత్త వెబ్సైట్ పేరు చెప్పండి ఇంతవరకు మనం చూడండి వినంది. ఓకే, ట్రై చేస్తా. సపోజ్ సరే ఇక్కడే మీకు instagram.com అని కొడతా. ఓకే, ఉన్నది ఎగ్జిస్టింగ్ www.instagram.com క్లిక్ చేసా, ఓపెన్ అయింది కదా. ఇక్కడ ప్యాకెట్ క్యాప్చర్ చేసా, చూద్దాం. లెట్ మీ స్టాప్ ఇట్. ఓకే, ఇది 0.11 అనేది నా కంప్యూటర్ అడ్రస్. దిస్ ఇస్ ద సోర్స్ అడ్రస్, దిస్ ఇస్ ద గేట్వే. ఇది సరే, నేను ఇన్స్టాగ్రామ్, ఇప్పుడు చాలా డేటా ఉంది, నేను దీంట్లో ఫిల్టర్ చేయాలి. ఇందులో ఇన్స్టాగ్రామ్ది ఏంది అని, అప్లికేషన్ డేటా ఇక్కడ ఉందా, ఇది అప్లికేషన్ డేటా. సో అప్లికేషన్లో డేటా విల్ ఆల్వేస్ స్టార్ట్స్ ఫ్రమ్ అప్లికేషన్. నేను అప్లికేషన్లో ఇప్పుడు instagram.com అని కొట్టా కదా. సో పోర్ట్ నెంబర్ ఎంత, ఇట్స్ ఏ HTTPS కాబట్టి 443. సో ఇది అప్లికేషన్ డేటా. టీసీపీ ఎస్టాబ్లిష్ అయ్యింది చూడండి ఇక్కడ, చూసారు ఇక్కడ టీసీపీ, ఇట్స్ వెంట్ త్రూ ద టీసీపీ. కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేసుకోవాలి ఫస్ట్ కదా ఇన్స్టాగ్రామ్ సర్వర్తో. ఫస్ట్ ఇట్ ఎస్టాబ్లిష్ ద కనెక్షన్, టీసీపీ కనెక్షన్. పోర్ట్ ఓపెన్ చేస్తే చూడండి, ఇక్కడ పోర్ట్ ఓపెన్ చేస్తే ఇది టీసీపీ కదా, ఇది పెద్దగా చేస్తాను. ఓకే, దిస్ ఇస్ ద టీసీపీ, ఇది ఎంటైర్ ఒక ప్యాకెట్. సో ఇప్పుడు ఇది టీసీపీ. సో ఇక్కడ చూడండి, ఈథర్నెట్లో ఏముంటే ఓన్లీ మ్యాక్ అడ్రస్ ఉంటుంది. చూడండి, యాపిల్ మ్యాక్ అడ్రస్, నా సిస్టమ్ యొక్క మ్యాక్ అడ్రస్, నా పీసీ యొక్క మ్యాక్ అడ్రస్. డెస్టినేషన్ మ్యాక్ అడ్రస్ ఇది గేట్వే. ఇది డిఫరెంట్ నెట్వర్క్ ఉంటుంది కదా, అవుట్ సైడ్ నెట్వర్క్ కదా నేను యాక్సెస్ చేసుకోవాలంటుంది. సో ఇది టీపీ లింక్ రౌటర్ గేట్వే, ఇది మ్యాక్ అడ్రస్. ఓకే, సోర్స్ మ్యాక్ అండ్ డెస్టినేషన్ మ్యాక్. అండ్ టైప్ ఏది IPv4, ఇట్స్ IPv4. నేను ఆర్ప్ అని ఉండే, ఆర్ప్ నేర్పించేటప్పుడు. సో ఇది ఇట్ విల్ టెల్ యూ ద అప్పర్ లేయర్ ఏంటనేది. నెక్స్ట్ దీంట్లో సోర్స్ IP వచ్చేసి నా సిస్టమ్ IP, డెస్టినేషన్ IP వచ్చేసి ISP గేట్వే IP. ఓకే, దిస్ ఈజ్ ISP గేట్వే IP. ఓకే, చూద్దాం ఇది 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 ఏందో చూద్దాం ఉండు. ఈ డెస్టినేషన్ నాకు ఇన్స్టాగ్రామ్ ఏమో డౌట్, చూద్దాం ఉండు. వాట్ ఈస్ ద టర్మినల్? ఓకే, వెర్ ఇస్ ద ప్యాకెట్ క్యాప్చర్? ఓకే, సో ఏది NS లుక్అప్ IP అడ్రస్ ఎంత, 142 డాట్. సో ఇఫ్ యూ వాంట్ టు నో ద డొమైన్ నేమ్, you will come to know by using this command. Once again, 250.66.14. దేనిది? I'm not saying any authoritative server. పింగ్ చేద్దాం దీనికి, 142 కదా, .250.66.14 పింగ్ అవుతుంది. అసలు దేనిది ఇది, దేని యొక్క IP అడ్రస్ ఇది? ఓకే సరే, సో ఇది చూడండి, ప్రోటోకాల్ నెంబర్ TCP. ఇప్పుడు అప్పర్ లేయర్ ఏంటి, TCP కదా. సో TCP ప్రోటోకాల్ నెంబర్ ఎంత, 6. ప్రతి ఒక్క ప్రోటోకాల్కి ఒక పోర్ట్ నెంబర్ ఉంటుంది, బాగా గుర్తుపెట్టుకోండి. ఇంటర్వ్యూ క్వశ్చన్ ఇది. ప్రతి ఒక్క ప్రోటోకాల్కి ఒక ప్రోటోకాల్ నెంబర్ ఉంటుంది. హౌ సిస్టమ్ అండర్స్టాండ్స్ ఇట్స్ ఏ TCP ప్రోటోకాల్ అంటే, IP లేయర్లో ఈ ప్రోటోకాల్ TCP నెంబర్ 6 ఉంటుంది. అప్పుడు సిస్టమ్ కెన్ అండర్స్టాండ్, హే నా అప్పర్ లేయర్ TCP ప్రోటోకాల్ అని అర్థం చేసుకుంటుంది. అప్పుడు IP ప్రోటోకాల్ OSPF అనేది ఒక IP ప్రోటోకాలే కదా. ఒకవేళ OSPF అనే ప్రోటోకాల్ యూస్ చేస్తే దాని పోర్ట్ నెంబర్ 88 అని ఉంటుంది అనమాట. ఈచ్ అండ్ ఎవ్రీ ప్రోటోకాల్. ఇప్పుడు UDPకి అయితే 17 or 18 సంథింగ్ ఉంటుంది UDP ప్రోటోకాల్ నెంబర్. సో we will discuss later. Okay, I don't know what IP it is belong to. ఓకే, TCP చూపిస్తే మీకు ఇక్కడ TCP చూపిస్తే, TCPలో ఏమేమి ఉంటుంది, సోర్స్ పోర్ట్ చెప్పానా. సోర్స్ పోర్ట్ ఆల్వేస్ కుడ్ బి ర్యాండమ్, బాగా గుర్తుపెట్టుకోండి, రాసుకోండి. ఏదైనా సరే
సోర్స్ పోర్ట్ ర్యాండమ్ ఉంటుంది. ఇప్పుడు నేను చెప్తాను మీకు, నెక్స్ట్ స్లైడ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సోర్స్ పోర్ట్ ర్యాండమ్ ఉంటుంది. డెస్టినేషన్ పోర్ట్ ఎంత 443. మనం యూజ్ చేసే సర్వీస్ ఏంటి ఇక్కడ? హెచ్టిటిపిఎస్. చూసారా ఇక్కడ హెచ్టిటిపిఎస్. హెచ్టిటిపిఎస్ యొక్క పోర్ట్ నెంబర్ ఎంత? 443. చెప్పాను కదా. మళ్ళీ ఇక్కడ గూగుల్ ఒకటి చూపిస్తా, స్లైడ్ ఓపెన్ చేయాలంటే టైం పడుతుంది. 443 హెచ్టిటిపిఎస్ పోర్ట్ నెంబర్ ఎంత? 443. ఓకే, ఇక్కడ ఏం సెట్ అయింది? డెస్టినేషన్ పోర్ట్ 443. ఓకే, అది. సో ఇక్కడ డేటా అనేది దిస్ ఇస్ సీక్వెన్స్ నెంబర్. ఓకే, ఫస్ట్ నాకు సర్వర్ ఐపీ ఇదా అదా ఒక నిమిషం తెలుస్తుంది. పింగ్ చేద్దాం డైరెక్ట్. www.instagram.com. ఓకే, ఇట్స్ 163. సో డెస్టినేషన్ ఐపీ అడ్రస్ 163.70.140. సో ఈ ప్యాకెట్ ఎక్కడ ఉందో ఐడెంటిఫై చేద్దాం వైర్ షార్క్లో. .163.70 లేదే, ఐ డోంట్ సీ ఎనీ ప్యాకెట్. సో ఇప్పుడు చూస్తే ఇక్కడ మీకున్న కదా ప్రోటోకాల్ టీసీపీ అయితే టీసీపీ, అదే యూడీపీ అనుకోండి. యూడీపీ ప్రోటోకాల్ నెంబర్ ఎంత? 17. సో ఇప్పుడు మనం టీసీపీ డిస్కస్ చేసుకుంటున్నాం. లెట్స్ టాక్ అబౌట్ టీసీపీ. ఓకే, ఇది ఆల్రెడీ నేను ఇంటర్నెట్ చాలాసార్లు యూస్ చేసా కాబట్టి ఇట్ వోంట్ షో యూ మచ్. ఒక కొత్త వెబ్సైట్ తీసుకుందాం. కొత్త వెబ్సైట్ అంటే ఫ్రెష్గా ఇంకా ఇంతవరకు సెషన్ ఎస్టాబ్లిష్ కాని వెబ్సైట్. ఓకే, న్యూ వెబ్సైట్స్ విచ్ ఏదైనా న్యూ వెబ్సైట్ ఏదైనా ఉందా? న్యూ వెబ్సైట్స్ రీసెంట్లీ క్రియేటెడ్. ఓకే, వెబ్సైట్ నేమ్స్ కావాలి మనకి. వాట్ ఈస్ ద వెబ్సైట్ నేమ్? మోస్ట్ పాపులర్ వెబ్సైట్సా ఇవన్నీ మనం? ఓకే, లైన్ మీ అంట. ఐ థింక్ ఐ డిడ్ నాట్, ఇంతవరకు నేను రన్ చేయలేదు. ఓకే, హెల్డ్ బర్గరా. ఓకే, శ్రావణ్ కుమార్ ప్రొవైడెడ్ మీ వన్ URL. లెట్ మీ ట్రై దిస్. థ్యాంక్స్ శ్రావణ్. లెట్ మీ డూ ప్యాకెట్ క్యాప్చర్. ఓకే, స్టాప్ చేసాం కదా, ఫస్ట్ ప్యాకెట్ క్యాప్చర్ చేద్దాం. కంటిన్యూ వితౌట్ సేవింగ్. ఫ్రెష్గా ప్యాకెట్ క్యాప్చర్ చేస్తున్నా. అండ్ ఓకే, సో చూసారా క్విక్గా మనకి ఇందాక రెడ్గా వెళ్ళింది. 1 సెకండ్. ఓకే, స్టిల్ గోయింగ్ ఆన్. ఇట్స్ ఓపెన్. ఓకే, నౌ ఇక్కడ అక్కడ చూడండి టీసీపీ. నౌ ఐ గాట్ ఇట్. దిస్ వాట్ ఐ వాజ్ లుకింగ్ ఫర్. సో లెట్ మీ డూ NS లుకప్ హియర్. పింగ్ చేద్దాం అది. ఓకే, మనం ఇవన్నీ తీసేయాలి. దీని యొక్క IP తెలిస్తే చాలు మనం దాన్ని బట్టి. సో దిస్ ఈజ్ హౌ మీరు ప్యాకెట్ లెవెల్లో రిక్వెస్ట్ టైమ్ అవుటా యా నౌ ఏబుల్ టు పింగ్. ఈ సరిగా లేదు. ఓకే, వాట్ ఎవర్ ఐ గాట్ ద IP 13.107 కదా. లెట్స్ చెక్ హియర్. ఓకే, 3 మిస్ అయింది. ఓకే, గెటింగ్ డూప్లికేట్ యాక్. సో ఇక్కడ చూసారా పింగ్ డ్రాప్స్ వస్తున్నాయి. పింగ్ డ్రాప్ అవ్వడం వల్ల యూ విల్ రిసీవ్ డూప్లికేట్ యాక్ అండ్ అగైన్ ఇట్ విల్ రీట్రాన్స్మిట్ ద డేటా. అప్లికేషన్ 1 సెకండ్. నేను చాలా డేటాని క్యాప్చర్ చేస్తున్నా కదా. సో యూ విల్ సీ లాట్ ఆఫ్ ఇక్కడ చూస్తున్నారా ఇవన్నీ ఫ్లాగ్స్. మీరు ఆల్రెడీ టీసీపీ హెడర్ అంతా చూసుకున్నారు కదా, ఎన్ని ఫ్లాగ్స్ ఉంటాయి, పోర్ట్ నెంబర్స్, సోర్స్ పోర్ట్, డెస్టినేషన్ పోర్ట్, ఫీల్డ్స్ అన్నీ తెలుసుకున్నారు కదా టీసీపీలో. మీకు ఆల్రెడీ చెప్పాను ఫస్ట్. ఓకే, సో పుష్, యాక్, రీసెట్, ఫిన్ ఇవన్నీ ఫ్లాగ్స్ ఇక్కడ చూసారా సెట్ అవుతున్నాయి. సో పుష్ ఫ్లాగ్ ఎప్పుడు సెట్ అవుతుంది, యాక్ ఎప్పుడు సెట్ అవుతుంది, ఇవన్నీ ఇప్పుడు నేను ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు.
ఇఫ్ యూ సీ హియర్ రీట్రాన్స్మిషన్, టీసీపీ రీట్రాన్స్మిషన్. సో ఏదైనా డేటా లాస్ అయినప్పుడు ఇట్ విల్ రీట్రాన్స్మిట్ ద సేమ్ డేటా. ఓకే, ఇందాక మనం డిస్కస్ చేసుకున్నాం కదా థియరిటికల్గా అట్లా. సో నీ డేటాకి గ్యారెంటీ ఉంది, విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో జరుగుతుంది ఇది. ఇక్కడ ఇక్కడ ఓకే, సి యూ విల్ సీ లాట్ ఆఫ్ డూప్లికేట్ ట్యాక్స్ హియర్, మీన్స్ చాలా డేటా లాస్ అయింది ఇక్కడంతా. సో డేటా లాస్ అయితే యూ విల్ రిసీవ్ ద డూప్లికేట్ అక్నాలెడ్జ్మెంట్, అండ్ వాట్ ఎవర్ ద మిస్సింగ్ డేటా ఏదైతే ఉందో అది రీట్రాన్స్మిట్ చేస్తుంది అనమాట. సో ఇప్పుడు ఏం అర్థం కాదు డూప్లికేట్ అక్నాలెడ్జ్మెంట్ అంటే ఏంటి అనేది. ఓకే, అక్నాలెడ్జ్మెంట్ అంటే ఏంటి ఒకటి చెప్పా, యూ డోంట్ అండర్స్టాండ్ దట్. సో నేను ఏం చేస్తానంటే ఇది వద్దులే, ఇట్స్ రియల్ టైంలో చాలా డేటా క్యాప్చర్ చేస్తుంది. ఐ జస్ట్ వాంట్ టు షో యూ హౌ ద కనెక్షన్ ఎస్టాబ్లిష్ అని. కనెక్షన్ ఎస్టాబ్లిష్ ఎలా అవుతుంది అనేది చూపించాలనుకున్నాను మీకు. ఇక్కడ కనెక్షన్ ఎస్టాబ్లిష్మెంట్ కనిపించట్లేదు నాకు. సో నేను ఏం చేస్తానంటే ఒక ల్యాబ్ క్రియేట్ చేస్తా. సో నేను బీజీపీ ప్రోటోకాల్ కాన్ఫిగర్ చేస్తా. బీజీపీ కాన్ఫిగర్ చేయడం వల్ల బీజీపీ ఆల్సో యూజెస్ ద టీసీపీ ప్రోటోకాల్. ఓకే, ఓకే ఇప్పుడు చాలా ఫాస్ట్గా చేసేద్దాం. ఓకే, లేదంటే మనకు టైం క్లౌడ్ షార్క్లో కూడా ఉంటుంది. టీసీపీ 3-way హ్యాండ్షేక్. ఓకే కూల్, ఐ గాట్ ఏ ప్యాకెట్ క్యాప్చర్. ఓకే ఓకే, సో థియరిటికల్గా మనం డిస్కస్ చేసుకుంటే టీసీపీ ఫస్ట్ ఏం చెప్పాను, 1 సెకండ్. ఓకే, ఫస్ట్ టీసీపీ ఇట్ విల్ సెండ్ ద డేటా ఇన్ ది ఫార్మ్ ఆఫ్ స్ట్రీమ్డ్ బైట్స్. ఓకే, ఫస్ట్ సెగ్మెంట్, సెకండ్ సెగ్మెంట్, థర్డ్ సెగ్మెంట్ అలా పంపిస్తుంది. ఈ డేటాని ఫస్ట్ పంపించక ముందే ఫస్ట్ స్టెప్ ఏంటి, ఇట్ విల్ ఎస్టాబ్లిష్ ఎ కనెక్షన్ విత్ సర్వర్. ఓకే, ఇట్ విల్ ఎస్టాబ్లిష్ ఎ కనెక్షన్ విత్ సర్వర్. అసలు కనెక్షన్ ఎలా ఎస్టాబ్లిష్ అవుతుంది అనేది చెప్తా. ఆ తర్వాత డేటా ఎలా పంపిస్తుంది, ఈ డేటా పంపించేటప్పుడు ఏమైనా ఎర్రర్స్ వస్తే ఎలా రిజాల్వ్ అవుతుంది, ఎలాంటి టెక్నిక్స్ యూస్ చేస్తుంది. సో అది, సో ఇవన్నీ తెలుసుకుంటే టీసీపీ క్లియర్. టీసీపీ వస్తే టీసీపీ గురించి మినిమం 20 to 25 minutes ఇంటర్వ్యూలో అడుగుతారు. సో ఎందుకంటే చాలా సర్వీసెస్ టీసీపీ యూస్ చేస్తాం, మొత్తం ఇంటర్నెట్ మొత్తం టీసీపీనే యూస్ చేస్తుంది. సో అందుకే కదా ఇది టీసీపీ నేర్చుకుంటే మీరు ఖచ్చితంగా ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా సరే ఈ క్వశ్చన్ అడుగుతారు, మీరు టీసీపీ గురించి అడుగుతాడు. సో ఇంటర్నెట్ ఏ డేటా అయినా సరే దీని నెట్వర్కింగ్లో మొత్తం టీసీపీ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. ఓకే, సో యూ నీడ్ టు టెల్ వాట్ ఈస్ టీసీపీ అంటే చెప్పాలి. టీసీపీ ఈజ్ ఏ రిలయబుల్ ప్రోటోకాల్. సో యూ విల్ గెట్ ద అక్నాలెడ్జ్మెంట్ ఫర్ వాట్ ఎవర్ ద డేటా యూ ఆర్ సెండింగ్ అంటిల్ ఇట్ సెండ్స్ ద డేటా టు ద రిసీవర్. ఇట్ విల్ కీప్ ఆన్ రీట్రాన్స్మిటింగ్ ద డేటా. అట్లనే చెప్పొచ్చు సింపుల్ కీవర్డ్స్లో. లేదంటే మీరు కొంచెం టెక్నికల్గా చెప్పాలంటే సెగ్మెంట్స్. సో data will be sent through segments with the streamed bytes of data. Okay, so each segment will get an acknowledgement from the receiver. If upon receiving the acknowledgement it will send the next segment. అట్లనే చెప్పుకోవచ్చు. You can create your own way. If you understand the concept right clearly, you can create ఈ ఫ్రేజింగ్ అంతా మీరే క్రియేట్ చేసుకొని చెప్పవచ్చు. ఇప్పుడు కనెక్షన్ ఎలా ఎస్టాబ్లిష్ అవుతుందో చెప్తున్నా. ఓకే, సో ట్రాన్స్పోర్ట్ లేయర్లో టీసీపీ యూడీపీ ఉంటుంది, డిస్కస్ చేసుకున్నాం. సో ఇంకొకటి ఈ స్లైడ్లో ఒకటి చెప్తాను. సో యూ హ్యావ్ సీన్ రైట్ పోర్ట్ నెంబర్స్. సో పోర్ట్ నెంబర్స్ అనేటివి టీసీపీ పోర్ట్ నెంబర్స్ ఉంటాయి కదా, ఒక్కొక్క సర్వీస్కి ఒక్కొక్క పోర్ట్ నెంబర్ ఉంటుందని కదా. సో టైప్ ఆఫ్ పోర్ట్స్, ఓకే ఇది కూడా అడుగుతాడు. దీంట్లో 2 types ఉంటాయి, వెల్ నోన్ పోర్ట్స్, రిజిస్టర్డ్ పోర్ట్స్. ఓకే, అండ్ డైనమిక్ పోర్ట్స్. సో వెల్ నోన్ పోర్ట్స్ అంటే 0 to 1 to 3 ఇవన్నీ వెల్ నోన్ పోర్ట్స్, ఆల్రెడీ యూస్ చేసుకున్నాం. ఎట్లా వెల్ నోన్ అంటే మనకు అందరికీ తెలిసిన పోర్ట్స్ అని, వెల్ నోన్ అంటే ఆల్రెడీ నోన్ పోర్ట్స్. సో యూ కెన్, సో సపోజ్ ఈ 0 to 123 మధ్యలో ఉండే పోర్ట్స్ ఏది, పోర్ట్ నెంబర్ హెచ్టిటిపి పోర్ట్ నెంబర్ 80, హెచ్టిటిపిఎస్ 443, డిఎన్ఎస్ పోర్ట్ నెంబర్ ఎంత 53. ప్లీజ్ గుర్తుపెట్టుకోండి ఈ పోర్ట్ నెంబర్స్, ఇంటర్వ్యూలో కంపల్సరీ అడుగుతారు వాట్ ఇస్ ద పోర్ట్ నెంబర్ ఆఫ్ ఎస్ఎస్హెచ్ అని. ఓకే, సో యూ నీడ్ టు రిమెంబర్. సో ఇవన్నీ వెల్ నోన్ పోర్ట్స్. రిజిస్టర్డ్ పోర్ట్స్ అంటే ద ఐఏఎన్ఏ
It's an organization allows ports to range of 1024 or 4915. సో సపోజ్ నువ్వు ఒక కొత్త టెక్నాలజీ కనిపెట్టినావు దట్ యూజెస్ ఎ టీసీపీ సర్వీస్, టీసీపీ ప్రోటోకాల్ యూస్ చేస్తున్నాం. సో దాని కొత్త ఒక పోర్ట్ నెంబర్ అసైన్ చేసుకోవాలంటే యూ కెన్ ఆస్క్ ఐఏఎన్ఏ, ప్లీజ్ నేను ఒక కాన్సెప్ట్ కనిపెట్టినాను, అది ఆ టీసీపీ నుంచి టీసీపీ యూస్ చేయాలనుకుంటున్నాను, సో ప్లీజ్ అసైన్ మీ వన్ పోర్ట్, యూ కెన్ రిజిస్టర్. ఓకే, దీస్ ఆర్ ద డైనమిక్ పోర్ట్స్. ఇందాక చెప్పా కదా ప్యాకెట్ క్యాప్చర్ చూస్తే సోర్స్ పోర్ట్ ర్యాండమ్ ఉంటుంది. టీసీపీ ప్యాకెట్ ఓపెన్ చేసి ఇక్కడ చూడండి పోర్ట్ ఏంది ఇక్కడ, ఇది డెస్టినేషన్ సోర్స్. సో నెక్స్ట్ ప్యాకెట్, సో వాట్ ద హెల్, సోర్స్ ఇక్కడ సర్వర్ నుంచి రెస్పాండ్ అయ్యింది ఇక్కడ చూడండి. ఓకే, సోర్స్ పోర్ట్ ఏది ఉంది ర్యాండమ్, అంటే నా కంప్యూటర్ నుంచి జనరేట్ అయింది. సో సోర్స్ ఏంటి 192.168.0.111, అంటే ఇదేంటి నా కంప్యూటర్. సోర్స్ పోర్ట్ ఆల్వేస్ ర్యాండమ్ ఉంటుంది, అదే డైనమిక్ పోర్టింగ్. సో అవన్నీ ఏదో ఒకటి చూస్ చేసుకుంటుంది. ఎట్లా చూస్ చేసుకుంటుంది అని అంటే ఈ మ్యాక్ ఓఎస్ కానీ విండోస్ ఓఎస్ కానీ ఆల్రెడీ అట్లా డిజైన్ చేసింటారు, ఈ స్టాక్ అంతా డెవలప్ చేసింటారు. ఓకే, దట్స్ హౌ ఇట్ చూసెస్. ఓకే, ఇది డైనమిక్ పోర్ట్ అంటారు. ద రేంజ్ వచ్చేసి 49.152 నుంచి 65,535 వరకు ఉంటుంది డైనమిక్ పోర్ట్స్. దీస్ ఆర్ ద డైనమిక్ పోర్ట్స్. ఓకే, బాగా గుర్తుపెట్టుకోండి. వెల్ నోన్ పోర్ట్స్ ఏంటంటే 0 to 123. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకుంటే చాలు. వెల్ నోన్ పోర్ట్స్లో హెచ్టిటిపి, హెచ్టిటిపిఎస్, డిఎన్ఎస్ అన్నీ ఉంటాయి. ఓకే, నౌ టీసీపీ కనెక్షన్ చెప్పాను కదా. వాట్ ఈస్ టీసీపీ అంటే ఆల్రెడీ ఐ టోల్ యూ. టీసీపీ యూజెస్ టు ట్రాన్స్పోర్ట్ ద డేటా, okay, in the form of streamed bytes, and you while transporting your data it is having reliable connection with the server, and it will deliver your data until it delivers. Okay, atla. So నీ డేటాకి గ్యారంటీ ఉంటుంది. ఓకే, డెఫినేషన్. సో ఫస్ట్ స్టెప్ ఏంటి, డేటా డెలివర్ చేసే ముందు ఇట్ విల్ ఎస్టాబ్లిష్ త్రీ వే హ్యాండ్ షేక్ ప్రాసెస్, టీసీపీ కనెక్షన్. ఆ టీసీపీ కనెక్షన్ ఎలా ఎస్టాబ్లిష్ అవుతుందంటే చెప్తున్నాను. ఇది నా కంప్యూటర్ ఆర్ మొబైల్. ఫస్ట్ నేను www.instagram.com అని కొట్టగానే ఫస్ట్ ఏం చేసేది, డిఎన్ఎస్ రిజాల్వ్ అవుతుంది. ఫస్ట్ ఆ ఇన్స్టాగ్రామ్ ఐపీ అడ్రస్ ఉంటుంది కదా ఒక వెబ్సైట్కి, ఆ ఐపీ అడ్రస్ ఈజ్ ఎ డెస్టినేషన్ ఐపీ. ఆ ఐపీకి ఫస్ట్ టీసీపీ ప్యాకెట్ పంపిస్తుంది, టీసీపీ సెగ్మెంట్ విత్ సిన్ ఫ్లాగ్. బాగా గుర్తుపెట్టుకోండి, విత్ సిన్ ఫ్లాగ్. ఇది టీసీపీ ప్యాకెట్ అనుకుంటే, ఓకే, ఇందులో ఇది టీసీపీ ప్యాకెట్. ఓకే, టీసీపీ సెగ్మెంట్, ఇందులో ఫ్లాగ్స్ ఉంటాయి. ఇక్కడ ఉందా ఫ్లాగ్స్ అని కనిపిస్తున్నాయి, ఫ్లాగ్స్ అని. దీస్ ఆర్ ద ఫ్లాగ్స్. ఓకే, ఇక్కడ ఏముంది, సింక్రనైజేషన్ ఫ్లాగ్ ఉంటుంది, సిన్ ఫ్లాగ్. ఓకే, సిన్ ఫ్లాగ్ ఈ బిట్ 1 అవుతుంది. దిస్ బిట్ విల్ సెట్ టు 1. ఇనిషియల్గా సర్వర్ కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేసే ముందు దిస్ బిట్ సెట్ టు 1. ఓకే, సిస్టమ్ షుడ్ అండర్స్టాండ్, రైట్. మనం ఫిజికల్గా చూసి ఇది ఒక సిన్ సెగ్మెంట్ పంపిస్తుందని చెప్పగలం. హౌ సిస్టమ్ విల్ అండర్స్టాండ్, ఈ ఫ్లాగ్ సెట్ టు 1 అయినప్పుడు system will understand, hey, I am sending a TCP segment to the destination server, Instagram server, with setting this flag 1. Okay, adi. So first it will send the SYN flag. Okay, server receives it. ఏది ఇన్స్టాగ్రామ్ సర్వర్ రిసీవ్ చేసుకొని అంత కరెక్ట్గా ఉంటే ఓకే అని చెప్పేసి ఇట్ విల్ సెండ్ సిన్ ప్లస్ యాక్, అంటే నువ్వు రిక్వెస్ట్ చేసుకుంటున్నావు కదా, నువ్వు పంపించిన డేటా నేను రిసీవ్ చేసుకుంటున్నాను అని చెప్పేసి సిన్ ప్లస్ యాక్ అంటే ఏంటి, అగైన్ ఇక్కడ ఏదైతే యాక్ అని ఉందో ఈ యాక్ కూడా సెట్ 1 అవుతుంది. ప్రజెంట్ ఇక్కడ ఒక సిన్ 1 అవ్వలేదు రియల్ టైంలో, ఇది వేరే ప్యాకెట్, జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సినాక్ అనేది సెట్ అవుతుంది. ఈ సినాక్ సెట్ అయ్యి యూ విల్ రిసీవ్ ఇట్. సినాక్ అనే టీసీపీ సెగ్మెంట్ యూ విల్ రిసీవ్ ఇట్ ఫ్రమ్ ఇన్స్టాగ్రామ్ సర్వర్ విత్ సిన్ ప్లస్ యాక్. ఈ సిన్ ప్లస్ యాక్ వచ్చిన తర్వాత ఓకే ఐఎమ్ గోయింగ్ టు సెండ్ యాక్ అగైన్. మళ్ళీ పీసీ అనేది సర్వర్కి పంపిస్తుంది యాక్, నువ్వు పంపించిన సినాక్ నాకు రిసీవ్ అయిందని. ఓకే, ఈ 3 ప్రాసెస్ అయిపోయిన తర్వాత దెన్ ఇట్ ఎస్టాబ్లిష్ ఏ టన్నల్. ఇప్పుడు ఒక రోడ్డు వచ్చేది ఏర్పడింది. ఇప్పుడు యూ కెన్ ట్రాన్స్పోర్ట్ యువర్ డేటా. ఫస్ట్ ఒక టన్నల్, ఒక హోల్. ఇప్పుడు సింపుల్, ఇప్పుడు సంథింగ్ ఒక టన్నల్ ఎస్టాబ్లిష్ చేయాలి. ఆ టన్నల్లో వాటర్ పంపించాలి. ఆ టన్నల్ ఒక అండర్ గ్రౌండ్ నుంచి ఒక టన్నల్ ఎస్టాబ్లిష్ చేయాలంటే యూనిట్ టు డూ డిగ్ ఇట్, రైట్. టన్నల్ ఎస్టాబ్లిష్ చేయాలంటే సింపుల్, మనం ఇంటర్నెట్లో ఒక సర్వర్తో కమ్యూనికేట్ అవ్వాలంటే, డేటా పంపివ్వాలంటే యూనిట్ టు ఎస్టాబ్లిష్ ఏ కనెక్షన్. ఫస్ట్ ఎలా చేస్తావు, ఫస్ట్ సిన్ టీసీపీ సెగ్మెంట్ పంపిస్తుంది. ఈ టీసీపీ సెగ్మెంట్లో సిన్ అనే బిట్ మాత్రం సెట్ 1 అని ఉంటుంది, ఇనిషియల్ బిట్ అని. ఓకే, బాగా గుర్తుపెట్టుకోండి. ఇట్లా టీసీపీ సోర్స్, ఇదంతా ప్యాకెట్స్. సోర్స్ నుంచి డెస్టినేషన్కి ఏంటి టీసీపీ. ఓకే,
సోర్స్ టు డెస్టినేషన్ టీసీపీ విత్ సిన్ ఇక్కడనే కనిపిస్తుంది సిన్ అని. ఒక నిమిషం క్లౌడ్ షార్క్ ఓపెన్ చేశా కదా, సారీ. ఇక్కడ ఉంది కదా, ఇది ఇది ఇక్కడ చూడండి, ఇది ప్యాకెట్ క్యాప్చర్ క్లౌడ్లో అప్లోడ్ చేశారు. చూడండి ఫస్ట్ ఏంటి, సోర్స్ ఏంటి, నా కంప్యూటర్ అవుతుంది. 10.0.0.145 ఇస్ ద సోర్స్. డెస్టినేషన్ ఈజ్ సంథింగ్ ఇన్స్టాగ్రామ్ సర్వర్. సో ఇఫ్ యూ ఓపెన్ ఇట్ రైట్, ఇదేంటి ఇక్కడ చూడండి కింద ఫ్లాగ్స్ ఉన్నాయా. ఫస్ట్ ప్యాకెట్ ఇది, ఫస్ట్ సర్వర్తో కనెక్షన్ ఎస్టాబ్లిష్ ఫస్ట్ ఫ్లాగ్ సిన్ బిట్ 1 అయిందా, కనిపిస్తుందా మీకు స్క్రీన్లో, కనిపిస్తుంది అందరికీ. సో సిన్ బిట్ సెట్ టు 1. సో ఫస్ట్ టీసీపీ సెగ్మెంట్ పంపించాను సర్వర్కి. సెకండ్ చూడండి, సర్వర్ నుంచి రెస్పాండ్ అవుతుంది. సర్వర్ అనేది సోర్స్ 230.24. డెస్టినేషన్ ఏంటి, నీ కంప్యూటర్. ఇట్ ఈస్ సెండింగ్ సిన్ యాక్. చూసారు ఇక్కడ సిన్ యాక్ 2 బిట్స్ సెట్ అయ్యి ఇట్ విల్ సెండ్ ద టీసీపీ కనెక్షన్. అగైన్ థర్డ్ బిట్ ఎవరిది, నీ కంప్యూటర్. ఓకే, 0.145 అనేది అగైన్ ఇట్ విల్ సెండ్ టు ద సర్వర్. ఏమని పంపిస్తుంది, యాక్. ఓకే, సో వాట్ ఎవర్ ఐ హ్యావ్ రిసీవ్డ్ సిన్ యాక్ రైట్, ఐఎమ్ సెండింగ్ యాక్ అగైన్. ఓకే, ఈ 3 ప్రాసెస్ అయిపోగానే దెన్ కనెక్షన్ ఈజ్ ఎస్టాబ్లిష్. నౌ యు ఆర్ రెడీ టు సెండ్ యువర్ డేటా. చూడండి నెక్స్ట్ కనెక్షన్ ఎస్టాబ్లిష్ అవుతుంది హెచ్టిటిపి నుంచి, అంతా అయిపోయింది. దెన్ ఇట్ స్టార్ట్ సెండింగ్ ద డేటా. ఇక్కడ చూడండి ఇట్ ఈస్ స్టార్ట్ సెండింగ్ ద డేటా. ఇక్కడ నుంచి డేటాని పంపిస్తుంది అంతా. చూడండి ఇక్కడ చూడండి, ఇట్ విల్ ఫాస్ట్ రీట్రాన్స్మిషన్. సో వాట్ ఎవర్ ద డేటా ఇట్ విల్ కీప్ ఆన్ సెండింగ్ యువర్ డేటా. ఫస్ట్ ఏంటి, ఫస్ట్ ఏంటి, ఇట్ విల్ ఎస్టాబ్లిష్ ఎ టీసీపీ కనెక్షన్. చూసారు ఇక్కడ సినాక్ అండ్ యాక్. సిన్ ఇట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ సోర్స్ టు డెస్టినేషన్, సినాక్ ఈస్ కమింగ్ ఫ్రమ్ డెస్టినేషన్ టు సోర్స్, again ACK is going from source to destination. That's how it works. Now you are successfully established a TCP connection with the Instagram server. ఇప్పుడు నువ్వు డేటా అనేది పంపించుకోవచ్చు. దీని బిహైండ్ ఇలా వర్క్ అవుతుంది. సింపుల్గా మీరు మొబైల్లో యూట్యూబ్ అప్లికేషన్ అండ్ డిఫరెంట్ అప్లికేషన్ క్లిక్ చేయగానే డేటాను ఎలా యాక్సెస్ చేసుకుంటున్నారంటే దాని బిహైండ్ ఇది. సింపుల్గా అడుగుతారు ఇంటర్వ్యూలో, హే ఐఎమ్ కనెక్టింగ్ విత్ ఏ డిఎన్ఎస్ సర్వర్, డిఎస్సిపి సర్వర్, ఇట్లా ఉంటాయి సమ్ సర్వర్. డిఎస్సిపి అంటే ఇట్ యూజెస్ యూడిపి, మనం చెప్పకూడదు. అది ఏవైతే టీసీపీ యూజ్ చేస్తున్నాయో అవి చెప్పాలి. ఓకే, బాగా గుర్తుపెట్టుకోండి. సో సర్వర్తో కనెక్షన్ ఎలా ఉంటుంది, దీన్నే 3-వే హ్యాండ్ షేక్ ప్రాసెస్ అంటారు. దిస్ ఈస్ కాల్డ్ 3-వే హ్యాండ్ షేక్. ఓకే, 3 వేస్లో జరుగుతుంది 3-వే హ్యాండ్ షేక్ ప్రాసెస్. వాట్ ఈస్ ద 3-వే హ్యాండ్ షేక్ ప్రాసెస్ ఇన్ టీసీపీ అని క్వశ్చన్ అడుగుతారు. రీసెంట్గా మా కజిన్ ఒక అబ్బాయి ఇంటర్వ్యూలో అటెండ్ అయ్యాడు. దే ఆస్క్ దిస్ క్వశ్చన్. మేము కూడా ఇంటర్వ్యూస్ తీసుకునేటప్పుడు మేము అడుగుతాం, హౌ ద కనెక్షన్ ఎస్టాబ్లిష్, క్లయింట్స్ విల్ ఎస్టాబ్లిష్ కనెక్షన్ విత్ ద సర్వర్ based on 3-way handshake. First PC will send a TCP segment to the server with SYN bit set to 1. Again server will respond with SYNAC bit set to 1, and again PC will respond with acknowledgement after successfully a 3-way handshake process completion, right? What is that? So 3-way handshake process complete అయిన తర్వాత you can start sending the data. Yeah, someone raised a hand. Who is that? Any queries? Navya? No? Okay, by mistake. Okay, cool, right. Okay, this is how 3-way handshake process works and connection established. ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను చూడండి. ఫస్ట్ స్టెప్ ఇది బాగా చదవండి. నేను ఇవన్నీ నేను అక్కడ ఇక్కడ రీసెర్చ్ చేసి మరి మీకు ప్రిపేర్ చేశాను. చూడండి ఫస్ట్ స్టెప్. ఇన్ ద ఫస్ట్ స్టెప్ ద క్లయింట్స్ వాంట్ టు ఎస్టాబ్లిష్ కనెక్షన్ విత్ ఎ సర్వర్. ఇట్ సెండ్స్ ఏ సెగ్మెంట్ విత్ సిన్. ఓకే, నేను ఇందాక ఏం చెప్పాను అదే. ఓకే, అది. సో ఇది ఫస్ట్ సినాక్ వస్తుంది, యాక్. ఇక్కడ డయాగ్రామ్ చూసారా, హోస్ట్ పి, హోస్ట్ క్యూ. ఫస్ట్ ఏం చేస్తుంది, ఇట్ విల్ సెండ్ సిన్, ఇట్ విల్ రిసీవ్ సినాక్ x+1, అక్నాలెడ్జ్మెంట్ అంటే +1. తర్వాత దెన్ ఇట్ విల్ సెండ్ అక్నాలెడ్జ్మెంట్ అగైన్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, y+1 అక్నాలెడ్జ్మెంట్. దెన్ ఇట్ విల్ ఎస్టాబ్లిష్ టీసీపీ కనెక్షన్ విత్ ద సర్వర్. అది. ఓకే, అది వేరు. 4-వే హ్యాండ్షేక్ ప్రాసెస్ అనేది అసలు అది వేరు. అది యాక్చువల్గా నెగిటివ్ అక్నాలెడ్జ్మెంట్ అది డిఫరెంట్. ఫ్రెషర్స్కి సర్వర్ ఎస్టాబ్లిష్మెంట్కి జస్ట్ యూ లెర్న్ అబౌట్ 3-వే హ్యాండ్షేక్ ప్రాసెస్. దట్స్ ఎనఫ్. ఇఫ్ యూ డోంట్ నో ద కాన్సెప్ట్, టెల్ దెమ్ ఐఎమ్ నాట్ అవేర్ ఆఫ్ ఇట్, ఐ హ్యావెంట్ గాన్ త్రూ ఇట్. ఐ డోంట్ నో అనే కీవర్డ్ మాత్రం ఇంటర్వ్యూలో యూజ్ చేయకండి, చాలా నెగిటివ్ ఇంపాక్ట్ వస్తుంది. యూజ్ ఐఎమ్ నాట్ అవేర్ ఆఫ్ ఇట్ ఆర్ ఐ హ్యావెంట్ గాన్ త్రూ ఇట్ అని చెప్పండి. సో దే కెన్ అండర్స్టాండ్. ఓకే, అది. సో ఇది సమ్ మోర్ ఇన్ఫర్మేషన్, అడ్వాంటేజెస్ ఆఫ్ టీసీపీ.
సెగ్మెంట్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, ప్రాసెస్ టు ప్రాసెస్ కమ్యూనికేషన్. చెప్పాను కదా, స్ట్రీమ్ ఓరియంటెడ్ అంటే ఒక డేటాని డివైడ్ చేస్తుంది, డివైడ్ చేసి గ్రూప్ ఆఫ్ నెంబర్ ఆఫ్ బైట్స్. ఓకే, టీసీపీ గ్రూప్ ఏ నెంబర్ ఆఫ్ బైట్స్ టుగెదర్ ఇంటూ ఏ సెగ్మెంట్ అండ్ యాడ్స్ ఏ హెడర్ టు ఈచ్ ఆఫ్ దిస్ సెగ్మెంట్. హెడర్ అంటే లేయర్ 3 లేయర్ 2 దాని టాప్ పైన ఏదైతే లేయర్ ఉందో ఆ హెడర్స్ యాడ్ చేసి ఇట్ విల్ డెలివర్స్ ద సెగ్మెంట్ టు ద నెట్వర్క్ లేయర్. నెట్వర్క్ లేయర్కి సెగ్మెంట్ చేయాలంటే ఇట్ విల్ యాడ్ ద ఐపీ హెడర్. జస్ట్ గో త్రూ ఇట్, యూ విల్ అండర్స్టాండ్. ఓకే, అది. సో టీసీపీ అనేది ఫుల్ డూప్లెక్స్ సపోర్ట్ చేస్తుంది. సో వన్ వే కాదు, టూ వేస్లో కూడా. ఇప్పుడు మల్టిపుల్ ఉన్నారు. ఇప్పుడు మనం ఎంతోమంది, కొన్ని ల్యాక్స్ ఆఫ్ మిలియన్స్ ఆఫ్ యూజర్స్ ఉన్నారు, ఇన్స్టాగ్రామ్ యూజర్స్. అందరూ ఒకేసారి ఇన్స్టాగ్రామ్ యాక్సెస్ చేస్తుంటారు. ఓకే, మల్టిపుల్ కనెక్షన్స్. సో సర్వర్ అనేది ఏం చేస్తుంది, అందరికీ రెస్పాండ్ అవుతుంది. సో ఫుల్ డూప్లెక్స్ అనమాట. ఈవెన్ client will initiate a connection as well as server can initiate a connection. Both ends you can initiate a connection at the same time. Okay, it will support the full duplex. So this is a connection oriented ante enti, it will establish a connection by three-way handshake process and after that it will start sending the data. Okay, adi ఏదైనా కనెక్షన్ టర్మినేషన్ చేయాలంటే, ఇప్పుడు నేను ఉన్నాను కదా, గూగుల్ క్రోమ్ ఉంది. సో ఇప్పుడు గూగుల్ మీట్ నుంచి మీకు పంపించాను కదా, ఇప్పుడు అన్నీ ఇది మొత్తం టీసీపీనే. వాట్ ఎవర్ ఐఎమ్ షేరింగ్ హియర్, రైట్, యూ ఆర్ ఏబుల్ టు సీ, రైట్, స్క్రీన్ షేరింగ్. దాని బిహైండ్ అంతా టీసీపీ డేటానే ఉంటుంది. ఇందాక ప్యాకెట్ క్యాప్చర్ చేస్తే అంతా అదే. ఓకే, దాంట్లో ఇప్పుడు నేను కానీ ఇమీడియట్గా స్క్రీన్ షేర్ చేయడం స్టాప్ చేస్తే, ఒకవేళ ఈ గూగుల్ మీట్ని సడన్గా ఎండ్ చేశాను అనుకోండి, అప్పుడు నేనే ఎండ్ చేస్తున్నాను కదా, చేయగానే అప్పుడు రీసెట్ ఫ్లాగ్ అనేది సెట్ అవుతుంది. రీసెట్ కాదు, ఫిన్ ఫ్లాగ్ అనేది సెట్ అయ్యి కనెక్షన్ అనేది టర్మినేట్ అవుతుంది. ఇప్పుడు మనం గూగుల్ మీట్ యూజ్ చేస్తున్నాం, గూగుల్ మీట్ విల్ హ్యావ్ ఏ సర్వర్. ఓకే, దాంతో నేను టీసీపీ కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేసుకున్నాం కాబట్టి వీఆర్ ఏబుల్ టు జాయిన్ ద మీటింగ్ అందరం. అది. సో అండ్ ఇట్ విల్ హ్యావ్ ద రిలయబిలిటీ అంటే చెప్పాను కదా, యూ విల్ హ్యావ్ ఏ గ్యారంటీ ఫర్ యువర్ డేటా అండ్ ఇట్ విల్ డూ మల్టీప్లెక్సింగ్ అండ్ డీమల్టీప్లెక్సింగ్. సో ఇట్ విల్ ఎస్టాబ్లిష్ ఎ నెంబర్ ఆఫ్ లాజికల్ కనెక్షన్స్. చెప్పాను కదా, మిలియన్స్ ఆఫ్ యూజర్స్ విల్ యాక్సెస్ ద ఇన్స్టాగ్రామ్. సో చాలా కనెక్షన్, సర్వర్ అనేది చాలా లాజికల్ కనెక్షన్స్ని ఎస్టాబ్లిష్ చేస్తుంది. అది. సో ఇంకా కొంచెం డీప్కి వెళ్తే టీసీపీ చెప్పా కదా, ఇట్ విల్ డివైడ్ ద డేటా ఇంటూ మల్టిపుల్ స్ట్రీమ్స్ అండ్ సెండ్. నేను స్టార్టింగ్లోనే ఎక్స్ప్లెయిన్ చేశాను అక్కడ ఒక నోట్ ప్యాడ్లో. ఓకే, ఫస్ట్ సెగ్మెంట్స్గా డివైడ్ చేసి పంపిస్తుంది, దెన్ అక్నాలజ్మెంట్ రాగానే ఇంకోటి. ఈ పీపీటీలో ఎక్స్ప్లెయిన్ చేశాను చూడండి. ఇక్కడ ఫస్ట్ ఏ టు బి, ఏ అనేది క్లయింట్ టు బి సర్వర్ అనుకుంటే, ఫస్ట్ ఇట్ విల్ సెండ్ ఏ ఫస్ట్ బైట్, సీక్వెన్స్ నెంబర్ నుంచి స్టార్ట్ అవుతుంది. సపోజ్ 1200 బైట్స్ నువ్వు పంపించాలనుకుంటే 1201 కదా, ఇట్స్ ఏ సీక్వెన్స్ నెంబర్, ఫస్ట్ సీక్వెన్స్ నెంబర్. ఓకే, బైట్స్ అనేది 1200 నుంచి ఫస్ట్. ఇక్కడ రేంజ్ ఎంత ఉంది చూడండి, 12,001 టు 13,001, 1000 బైట్స్ రేంజ్తో పంపిస్తుంది బీకి. బి ఏం చేస్తుంది, ఇక్కడ చూడండి, సీక్వెన్స్ నెంబర్ సేమ్, అక్నాలజ్మెంట్ ఏంటి 13,002, అంటే లాస్ట్ బీట్ ఏంటంటే 13,001 కదా, ఆ 13,001కి +1 యాడ్ చేసి పంపిస్తుంది అక్నాలజ్మెంట్. వన్స్ ఇట్ రిసీవ్స్ ఇట్ విల్ సెండ్ అగైన్ నెక్స్ట్ డేటా 13,002 టు 14,001, అట్లా 1000 బిట్స్ అట్లా అట్లా డివైడ్ చేస్తూ పంపిస్తుంది అనమాట ఆ రేంజ్లో. ఓకే, ఈ రేంజ్ కూడా ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తుందంటే రిసీవర్ బఫర్ని బట్టి. ఓకే, రిసీవర్ బఫర్ సైజ్ని బట్టి ఇట్ విల్ క్యాలిక్యులేట్ ద రేంజ్, ఎంత రేంజ్ డివైడ్ చేసుకొని పంపించాలి అని. నేను ఇక్కడ సింపుల్గా 256 KB అన్నాను. 256 KB అంటే ఇట్స్ ఏ హ్యూజ్ బైట్స్. ఓకే, కిలో బైట్స్ ఇవి. 256 ఇంటూ 1024 చేయాలి, హ్యూజ్ బైట్స్ అనమాట. అట్లా జస్ట్ మీకు అర్థం చేసుకోవడానికి అలా చెప్పా. ఓకే, ట్రై టు అండర్స్టాండ్ హౌ ద డేటా ఈజ్ గోయింగ్ త్రూ టీసీపీ. ఓకే, నెక్స్ట్ ఇదంతా చెప్పాను కదా, ఫ్లాగ్స్. ఇప్పుడు మనం ఎన్ని ఫ్లాగ్స్ కవర్ చేసాం, సిన్, యాక్, ఈ రెండు కవర్ చేసాం. సిన్ ఎప్పుడు యూస్ చేస్తాం, వెన్ ఎవర్ ట్రైన్ టు ఇనిషియేట్ కనెక్షన్ విత్ సర్వర్, సిన్ బిట్ విల్ సెట్ టు 1, సిన్ ఫ్లాగ్ అనేది సెట్ అవుతుంది. యాక్ అనేది ఏంటి, ఇఫ్ యూ రిసీవ్ ఎన్ అక్నాలజ్మెంట్ ఇట్ విల్ సెట్ యాక్ బిట్ +1 యాడ్ అవుతుంది. సో 2 బిట్స్, ఇంకా రిమైనింగ్ 4 ఉన్నాయి. ఆ 4 ఫ్లాగ్స్ ఏంటి, ఫిన్, రీసెట్ అండ్ పుష్, అర్జ్. పుష్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఎప్పుడైనా మీరు రిమోట్, సపోజ్ రియల్ టైమ్ ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు స్క్రీన్ షేర్ చేసి మీరు నాకు రిమోట్ కంట్రోల్ ఇచ్చారనుకోండి, నేను ఇక్కడ నుంచి కంట్రోల్ చేస్తున్నా.
ఓకే, రియల్ టైం డేటా. సపోజ్ నేను మౌస్ ఇక్కడ క్లిక్ చేస్తే మీకు అక్కడ మీ కంప్యూటర్లో క్లిక్ అవుతుంది. నేను ఇక్కడ ఏం కీవర్డ్స్ యూస్ చేస్తే అక్కడ ఇమీడియట్గా రెస్పాండ్ అవుతుంది రిమోట్లో. ఓకే, దట్స్ ఎ రియల్ టైం డేటా. ఓకే, సో పుష్ ఫ్లాగ్ ఎప్పుడు సెట్ అవుతుందంటే వెన్ యూ ట్రైన్ టు యాక్సెస్ ద డేటా ఇన్ ద రియల్ టైం. ఓకే, అప్పుడు అది అర్జెంట్ డేటా కదా. ఇప్పుడు నేను మీరు మీరు నాకు మీ వన్ ఆఫ్ యువర్ మెంబర్ మీరు స్క్రీన్ షేర్ చేసి నాకు రిమోట్ ఇచ్చారనుకోండి, నా రిమోట్ కంట్రోల్ ఇచ్చారనుకోండి, నేను కంట్రోల్ చేస్తాను. ఎక్కడి నుంచే మీ కంప్యూటర్ని నేను కంట్రోల్ చేస్తాను. అప్పుడు నేను మౌస్ నుంచి ఏదైనా మీ డెస్క్టాప్ మీద ఏదైనా క్లిక్ చేసినా ఆ ఇన్పుట్ అనేది వెళ్తుంది కదా, పలానా అప్లికేషన్ మీద నేను క్లిక్ చేసినట్టు ఆ ఇన్పుట్, అది అర్జెంట్ డేటా అనమాట. అప్పుడు ఇట్ విల్ ఇమ్మీడియట్ డేటా అనేది అప్లికేషన్లో స్టోర్ చేసుకుంటుంది. ఇట్ విల్ పుష్ ద డేటా అనమాట. సో పుష్ ఫ్లాగ్ అప్పుడు సెట్ అయ్యి దెన్ టీసీపీ విల్ అండర్స్టాండ్ ఇట్. ఓకే, దిస్ ఇస్ అన్ అర్జెంట్ డేటా, వీ నీడ్ టు సెండ్ దిస్ డేటా టు ద అప్లికేషన్ అని చెప్పి. ఓకే, అది. సో సమ్ ఆఫ్ ద ఇంకోటి రీసెట్ అంటే సపోజ్ ఇప్పుడు నువ్వు ఇన్స్టాగ్రామ్ సర్వర్ని యాక్సెస్ చేయాలనుకుంటున్నావు. ఇన్స్టాగ్రామ్ అనేది ఏంటి, www.instagram.com అనేది ఒక డిఎన్ఎస్, డొమైన్ నేమ్ సిస్టమ్. దాని యొక్క పోర్ట్ నెంబర్ ఏం యూస్ చేస్తామని చెప్పాను, 53. ఒకవేళ 53 పోర్ట్ బ్లాక్ చేసామనుకోండి, 53 పోర్ట్ బ్లాక్ చేస్తే, పోర్ట్ బ్లాక్ చేస్తే యూ కెనాట్ ఎస్టాబ్లిష్ ఎ కనెక్షన్ కదా. సో పోర్ట్ బ్లాక్ అయింది. సో instagram.com అని కొట్టగానే ఇక్కడ పోర్ట్ నెంబర్ ఉంటుంది. సోర్స్ పోర్ట్ ఏంటి, 443 అనే హెచ్టిటిపిఎస్ సెక్యూర్ లేయర్లో. బట్ మనం యూస్ చేసే డిఎన్ఎస్ పోర్ట్ ఉంటుంది కదా, పోర్ట్ నెంబర్ 53. ఒక నిమిషం ఇక్కడ చూద్దాం. టీసీపీ పోర్ట్ నెంబర్ 80, దిస్ ఇస్ అన్ హెచ్టిపి. సో మనం డిఎన్ఎస్ యాక్సెస్ చేసుకుంటాం కాబట్టి ఇట్స్ ఏ పోర్ట్ నెంబర్ 53. ఆ పోర్ట్ నెంబర్ 53 ఒకవేళ నీ రౌటర్లో కానీ లేదంటే సర్వర్ ఎండ్ కానీ బ్లాక్ చేస్తే, సో రీసెట్ అనే ఇది ఉంది కదా, రీసెట్, ఈ బిట్ అనేది సెట్ అవుతుంది. సెట్ అయ్యి యూ విల్ గెట్ ఏ కనెక్షన్ టర్మినేటెడ్ అని చెప్పేసి యూ విల్ గెట్ ఏ మెసేజ్. ఓకే, టీసీపీ నువ్వు ఎట్లా ట్రబుల్ షూట్ చేయాలి, అరే నేను సర్వర్ కనెక్ట్ రియల్ టైంలో ట్రబుల్ షూట్ చేయడానికి ఇలాగే అడుగుతారు. హౌ యూ విల్ ట్రబుల్ షూట్ వెన్ ఎవర్ యూఆర్ నాట్ ఎస్టాబ్లిషింగ్ ఏ కనెక్షన్ విత్ ద సర్వర్ అని. అప్పుడు నువ్వేం చెప్పాలి, ఐ విల్ టేక్ ఏ ప్యాకెట్ క్యాప్చర్ ఆన్ ద వైర్ అండ్ ఐ విల్ సీ ద టీసీపీ డంప్. ఐ విల్ టేక్ ఏ, దీనిని టీసీపీ డంప్ అంటారు. టు అనలైజ్ దిస్ ప్యాకెట్ క్యాప్చర్, టీసీపీ ప్యాకెట్ క్యాప్చర్, దీన్ని టీసీపీ డంప్ అంటారు. యూ కెన్ టేక్ ఏ టీసీపీ డంప్ అండ్ అనలైజ్ ఇట్ అండ్ సీ వాట్ ఫ్లాగ్ ఇట్ ఈస్ సెట్టింగ్. ఇఫ్ ఇట్ ఈస్ సెట్టింగ్ రీసెట్ ఫ్లాగ్, దెన్ యూ విల్ అండర్స్టాండ్ రిమోట్ అండ్ పోర్ట్ బ్లాక్ చేశారని అర్థం చేసుకోవాలి. మనం చెప్పలేం కదా రిమోట్ సైడ్ పోర్ట్ బ్లాక్ చేశారా, ఎలా చేశారని మనకు ఎలా తెలుస్తుంది, బై అనలైజింగ్ ద ప్యాకెట్ క్యాప్చర్ అండ్ ద లాగ్స్. ఓకే, అవి అనలైజ్ చేస్తే యూ విల్ కమ్ టు నో ఓకే దిస్ పోర్ట్ ఈస్ బ్లాక్డ్ అని. నెక్స్ట్ ఫిన్ అంటే ఏం లేదు. ఫిన్ అంటే ఇట్ ఈస్ ఆల్సో వెన్ యూ ట్రై టు అబ్రప్ట్లీ క్లోజ్ ద కనెక్షన్, ఫిన్ బిట్ విల్ సెట్ అండ్ ఇట్ విల్ క్లోజ్ ద సెషన్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి అర్జెంట్ అంటే ఏంటంటే మన టీసీపీ హెడర్లో అర్జ్ పాయింటర్ అనే ఒక బ్లాక్ ఉంటుంది, 16-బిట్ బ్లాక్. ఓకే, ఎక్కడుంది టీసీపీ హెడర్, టీసీపీ హెడర్ మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశా, టీసీపీ హెడర్ చూసుకోండి అని. చూసుకున్నారా ఎవరైనా? ఓకే, ఉంది కదా. సో ఇక్కడ అర్జెంట్ పాయింటర్ అని ఉంది, అవునా? టీసీపీలో అర్జెంట్ పాయింటర్ ఉంది కదా. ఈ అర్జెంట్ పాయింటర్ అనేది ఒక బఫర్ అనమాట. ఏదైనా డేటా ఇమ్మీడియట్గా మనం అప్లికేషన్కి పంపించాలి, లైక్ ఇందాక చెప్పారు రిమోట్ కంట్రోల్, అట్లా ఏదైనా డేటా అర్జెంటుగా అప్లికేషన్స్కి పంపించాలంటే అప్పుడు ఆ అర్జెంట్ డేటా ఈ అర్జ్ బిట్ అనేది సెట్ అవుతుంది. దిస్ అర్జ్ బిట్ విల్ సెట్ టు 1 అండ్ వాట్ ఎవర్ ద డేటా ఇన్ అర్జెంట్ పాయింటర్, ఈ అర్జెంట్ పాయింటర్లో ఏ డేటా అయితే సేవ్ చేసుకుంటుందో అది ఇమ్మీడియట్గా అప్లికేషన్ సర్వర్కి పంపిస్తుంది. ఓకే, టీసీపీ అనేది మనకి రౌటర్లో ఉంటుంది, మన అప్లికేషన్ మన కంప్యూటర్లో ఉంటుంది. మనం కంప్యూటర్లో ఉండేది ప్రాసెస్ అంటారు. ఇట్స్ ఏ ప్రాసెస్ టు ప్రాసెస్ అంటే పీసీ టు పీసీ. ఈ రౌటర్స్లో ఉండే టీసీపీ ఇట్స్ ఏ హోస్ట్ టు హోస్ట్. ఓకే, ఆ ప్రాసెస్లో ఈ రియల్ టైం గూగుల్ క్రోమ్లో ఉండే అప్లికేషన్కి ఇమీడియట్గా డిస్ప్లే అవ్వాలి అంటే డేటా అనేది ఆ అర్జెంట్ బిట్ సెట్ అయినప్పుడు ఈ అర్జ్ పాయింటర్లో ఈ 16-బిట్ ఫీల్డ్లో ఏ డేటా అయితే స్టోర్ చేసుకుందో అది ఇమ్మీడియట్గా మనకి గూగుల్ క్రోమ్లో డిస్ప్లే అవుతుంది. ఓకే, దిస్ హౌ ఇట్ వర్క్స్. ఓకే, అది ఫ్లాగ్స్ అవి. దాని యొక్క ఇంకా రియల్ టైమ్ విత్ ఎక్స్ప్లెనేషన్స్తో నేను ఇక్కడ ఇచ్చాను, చూసుకోండి. ఓకే.
నెక్స్ట్ సెండర్ అండ్ రిసీవర్, సింపుల్. ఇది ఒక రియల్ టైమ్ అనాలిసిస్. ఓకే, సపోజ్ సీక్వెన్స్ నెంబర్ 521 ఒక డేటాని పంపిస్తున్నా. ఓకే, స్టార్టింగ్ కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేసుకునే ప్రాసెస్ 3-వే హ్యాండ్ షేక్ ప్రాసెస్ ఇది. ఓకే, సీక్వెన్స్ నెంబర్ అనేది ర్యాండమ్గా ఒక 521 అనుకోండి. ఇక్కడ జస్ట్ సిన్ బిట్ సెట్ అయింది. మ్యాక్సిమం సెగ్మెంట్ సైజ్. ఓకే, యూ నీడ్ టు అండర్స్టాండ్ మ్యాక్సిమం సెగ్మెంట్ సైజ్. ఓకే 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 మ్యాక్సిమం సెగ్మెంట్ సైజ్ అనేది ఏంటి? ఓకే, ఇంతవరకు మనం ఏం నేర్చుకున్నాం? టీసీపీ అంటే ఏంటి, టీసీపీ కనెక్షన్ ఎలా ఎస్టాబ్లిష్ అవుతుంది, టీసీపీ డేటాని ఎలా పంపిస్తుంది సోర్స్ నుంచి డెస్టినేషన్కి అనేది నేర్చుకున్నాం. ఇప్పుడు ఆ సోర్స్ నుంచి డెస్టినేషన్కి స్ట్రీమ్డ్ బైట్స్లో డేటా పంపించేటప్పుడు యూ మే సీ సమ్ ఇష్యూస్. ఓకే, సపోజ్ నేను ఉన్నాను, ఐఎమ్ కనెక్టింగ్ విత్ సమ్ మనోహర్. ఓకే, నేను డేటాని సెండ్ చేస్తాను మనోహర్కి, కానీ మనోహర్ బ్యాండ్ విడ్త్ ఏంటి, 1 MB మాత్రమే తీసుకోగలడు. సో అట్ ఎ టైం 1 MB మాత్రమే ప్రజెంట్ నేను యాక్సెప్ట్ చేయగలను, నా బ్యాండ్ విడ్త్ అంతే ఉంది, యూ కెనాట్ సెండ్ మోర్ డేటా అంటే నేనేం చేస్తా, 1 MBనే పంపిస్తా. సో బేస్డ్ ఆన్ ద మనోహర్ ఆ రిసీవర్ యొక్క సైజ్, విండో సైజ్ ఎంతైతే పడుతుందో అంత మాత్రమే పంపిస్తా. ఓకే, ఒకవేళ ఇప్పుడు ఎట్లా చెప్పాలి, ఏదైనా సరే వాటర్ ఫ్లో ఉంది ఒక పైప్లో, ఇట్ ఈస్ హ్యావింగ్ స్మాల్ హోల్, సో స్మాల్ ఆఫ్ డేటానే వెళ్తుంది కదా, కొంచెం డేటానే. సిమిలర్లీ ఏం లేదు, రిసీవర్ సైడ్ ఎంతైతే యాక్సెప్ట్ చేయగలదో అంత మాత్రమే డేటానే వెళ్తుంది. ఇట్ డిపెండ్స్ ఆన్ ద రిసీవర్ సైడ్. ఓకే, అదే మ్యాక్సిమం సెగ్మెంట్ సైజ్. మ్యాక్సిమం సెగ్మెంట్ సైజ్ అంటే సోర్స్ అనే అతను నేను ఎంత పంపించాలా నీకు, ఇప్పుడు చెప్పాను కదా ఇక్కడ, ఒక నిమిషం ఇది ఓపెన్ చేస్తాను నేను. సో నేను ఇక్కడ 256 KB డేటా సెగ్మెంట్ నేను పంపించా. 256 KB అని నాకు ఎలా తెలుస్తుంది ఎగ్జాక్ట్గా 256 KB అని? సో ఈ వాల్యూ అనేది ఎలా క్యాలిక్యులేట్ అవుతుంది అంటే, రిసీవర్ సైడ్ నీతో బ్యాండ్ విడ్త్ ఎంత ఉంది అనేది తెలిస్తే దెన్ ఇట్ విల్ స్టార్ట్ సెండింగ్ ది డేటా. సో నీ రిసీవర్ సైడ్ బ్యాండ్ విడ్త్ ఎంత ఉందని ఎలా తెలుస్తుంది? ఈ కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేసుకునే టైంలోనే ఇట్ విల్ అనౌన్స్ రిసీవర్ సైడ్, హే, whenever you start sending the data to me, my window size is this much, my maximum segment size is this much, you can send only this much of data అని చెప్పి ఈ రిసీవర్ అనే అతను ఈ సోర్స్కి చెప్తాడు. సోర్స్ ఏం చేస్తుంది, ఓకే యూఆర్ యాక్సెప్టింగ్ ఓన్లీ 256 KBనే కదా, అప్పుడు నేను ఈ 256 KB సెగ్మెంట్ సైజ్ అట్లా డివైడ్ చేసుకొని పంపిస్తా అని చెప్పి ఇట్ విల్ క్యాలిక్యులేట్ ఇట్ అండ్ ఇట్ విల్ డివైడ్ ఇట్ అండ్ ఇట్ విల్ సెండ్ ఇట్. అర్థమైందా? ఫస్ట్ డేటా పంపించకముందే కనెక్షన్ ఎస్టాబ్లిష్ అవుతుంది. ఈ కనెక్షన్ ఎస్టాబ్లిష్ అయ్యే ప్రాసెస్లోనే ఇట్ విల్ కమ్ టు నో వాట్ ఈస్ ద విండో సైజ్ ఫర్ ద రిసీవర్. సో ఎలా చెప్తుందంటే ఇక్కడ చూపిస్తాను చూడండి, మీకు ఇక్కడ ప్రాక్టికల్గా చూపిస్తా. ఓకే, దిస్ ఇస్ ద ఫస్ట్ బైట్ రైట్, మనం ఇందాక చూసాం సిన్. ఇక్కడ చూడండి, ఫ్లాగ్స్ సిన్ సెట్ అయ్యింది, క్యాలిక్యులేటెడ్ విండో సైజ్. సో PCA ఈజ్ అడ్వర్టైజింగ్ ద విండో 8192. దిస్ ఇస్ ద 8192, నా విండో సైజ్ ఇంత అని చెప్పి PCA ఇట్ ఈస్ అడ్వర్టైజింగ్ టు ద సర్వర్. ఓకే, అర్జ్ పాయింటర్లో ఏం డేటా లేదు ఇక్కడ చూడండి. ఓకే, TCP ఆప్షన్స్. సో ఇంటర్వ్యూలో అడుగుతారు వాట్ ఆర్ ద TCP ఆప్షన్స్ అనేటివి, ఇవి చాలా ఇంపార్టెంట్. ఆ TCP ఆప్షన్లో ఫస్ట్దే మ్యాక్సిమం సెగ్మెంట్ సైజ్. ఈ TCP ఆప్షన్స్ అనేటివి ఏం చేశాయంటే నీ డేటాని ఇంకా ఫాస్ట్గా పంపించడానికి, ఎక్కడైనా సరే ఎర్రర్స్ వచ్చినా నీ డేటాని రిలయబుల్గా పంపించడానికి ఈ ఆప్షన్స్ యూస్ చేస్తారు. దెర్ ఆర్ 5 TCP ఆప్షన్స్, బట్ మీరు 3 మాత్రమే ఫోకస్ చేయాలి. ఆ మూడిట్లో ఫస్ట్ వచ్చేసి మ్యాక్సిమం సెగ్మెంట్ సైజ్. ఓకే, మ్యాక్సిమం సెగ్మెంట్ సైజ్. సో మ్యాక్సిమం సెగ్మెంట్ సైజ్ ఏంటంటే రిసీవర్ కెన్ అడ్వర్టైజ్ ద సైజ్ ఆఫ్ ద విండో టు ద సోర్స్ విల్ క్యాలిక్యులేట్ ఇట్ అండ్ ఇట్ విల్ సెండ్ ద డేటా అకార్డింగ్లీ. ఓకే, సో ఫస్ట్ ఏంటి ఇక్కడ విండో ఉంటుంది, ఫస్ట్ సోర్స్ ఈజ్ అడ్వర్టైజింగ్ హిజ్ విండో సైజ్ ఈజ్ 8182 బైట్స్. ఓకే, ఇప్పుడు చూడండి రిసీవర్ ఇది 230.24 అనేది రిసీవర్ కదా. లెట్స్ సీ వాట్ విండో సైజ్ ఇట్ ఈస్ అడ్వర్టైజింగ్. చూడండి, ఇట్ ఈస్ అడ్వర్టైజింగ్ 14,600. ఓకే, హే source you can send the data with 14,600 bytes at a time to me. So ఇది అడ్వర్టైజింగ్. సో ఈ అడుగుతారు హౌ ఇట్ MSS విల్ క్యాల్కులేట్ అని.
మీరు ఇంటర్వ్యూలో చెప్పాల్సింది ఏంటంటే డ్యూరింగ్ త్రీ-వే హ్యాండ్షేక్ ప్రాసెస్ ద రిసీవర్ విల్ అడ్వర్టైజ్ హిస్ విండో సైజ్ టు ద సోర్స్ సో దట్ సోర్స్ విల్ కమ్ టు నో వాట్ ఈస్ ద విండో సైజ్ మ్యాక్సిమం సెగ్మెంట్ సైజ్ అకార్డింగ్ టు దట్ ద డేటా విల్ స్టార్ట్ సెండింగ్ ఇట్ ఫ్రమ్ సోర్స్ టు ద డెస్టినేషన్. అంతే, సింపుల్. ఓకే, సో రిసీవర్ అడ్వర్టైజ్ చేస్తుంది 14,600. నౌ నెక్స్ట్ క్యాలిక్యులేటెడ్ విండో సైజ్ ఈజ్ 17,520. ఓకే, అంటే 14,000 అవైలబుల్ ఎంత ఉంది ఇక్కడ ఉండదు 14,600 ప్లస్ ఇట్ విల్ క్యాలిక్యులేట్ ఇట్ హౌ మచ్ ఇట్ ఈస్ 14,600 ప్లస్ 8,000 ఎంత ఉంది. ఓకే, నెక్స్ట్ ఈ డేటా అనేది ఇక్కడ పంపిస్తుంది కదా, లెట్స్ సీ హియర్. సో ద ఫస్ట్ సెగ్మెంట్ ఎంత అని, దిస్ ఈజ్ ద సీక్వెన్స్ నెంబర్. సో క్యాలిక్యులేటెడ్ విండో సైజ్ ఈజ్ 17,520, బట్ అది 14,600 ఉంది కదా. సో ఆ 14,600లో ఇట్ విల్ డివైడ్ ఇట్ అండ్ ఇట్ విల్ సెండ్ ఇట్. సో ఈ విండో సైజ్ ఏదైతే ఉందో 14,600, లెట్ మీ, ఓకే, దిస్ ఈజ్ ద మ్యాక్సిమం సైజ్ ద రిసీవర్ క్యాన్ సపోర్ట్. ఓకే, ఇంతకంటే ఎక్కువ పంపేయలేవు. అట్ ఎ టైం 14,600 నువ్వు పంపవు, ఈ 14,600ని డివైడ్ చేస్తావు. ఓకే, డివైడ్ చేసి స్మాల్ చంక్స్గా డివైడ్ చేసి ఇట్ విల్ సెండ్ ఇట్. ఓకే, ఇక్కడ చూస్తే చంక్ ఎంత ఉంది, 4,000 ఉంది, 4,380. ఓకే, ఇక్కడ చూడండి పుష్ అనే ఫ్లాగ్ సెట్ అయింది. పుష్ అనే ఫ్లాగ్ సెట్ అయిందంటే ద డేటా షుడ్ గో ఇమీడియట్లీ టు ద అప్లికేషన్. ఓకే, అది. సో దిస్ ఈజ్ హౌ ఇట్ వర్క్స్. సో దిస్ ఈజ్ హౌ ఇట్ క్యాల్కులేట్స్ ద maximum segment size. One second. We can start one. Okay, cool. Any doubts? So TCP, okay, TCP options are మ్యాక్సిమం సెగ్మెంట్ సైజ్ ఇంటర్వ్యూలో అడుగుతారు. ఇంకోటి ఎంటీయూకి మ్యాక్సిమం సెగ్మెంట్ సైజ్కి డిఫరెన్స్ ఏంటి అని అడుగుతారు. మ్యాక్సిమం సెగ్మెంట్ సైజ్ అనేది టీసీపీలో యూజ్ చేసే ఒక ఆప్షన్, అది టీసీపీ డేటాని పంపించడానికి యూజ్ చేసేది. M2U అంటే మ్యాక్సిమం ట్రాన్స్మిషన్ యూనిట్ దట్ క్యాన్ సపోర్టెడ్ బై ద ఇంటర్ఫేస్. బై డిఫాల్ట్ 1500 బైట్స్ ఉంటుంది. ఓకే, తర్వాత జంబో ఫ్రేమ్స్ అని యూజ్ చేస్తాం మనం, 9182 సంథింగ్ అని. ఓకే, మ్యాక్సిమం ట్రాన్స్మిషన్ యూనిట్ అనేది వేరు, ఎంఎస్ఎస్ అనేది వేరు. దే విల్ ఆస్క్ యూ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ మ్యాక్సిమం ట్రాన్స్మిషన్ యూనిట్ అండ్ ఎంఎస్ఎస్. మీకు ఎంఎస్ఎస్ మాత్రమే చెప్పా. ఎంఎస్ఎస్ అనేది ఇట్ విల్ క్యాలిక్యులేట్ అకార్డింగ్ టు ద రిసీవర్ విండో సైజ్ ఎంతైతే ఉందో అంత. సో ఎంతైతే అవైలబుల్ ఉందో అట్లా ఆ డేటాని, ఆ సైజ్ అనేది అడ్వర్టైజ్ చేస్తుంది. అకార్డింగ్ టు దట్ ఇట్ విల్ క్యాలిక్యులేట్ ఇట్. ఎంటీయూ అనేది ఇట్ విల్ క్యాలిక్యులేట్ ఇట్. నెక్స్ట్ స్లైడ్లో చెప్తాను మీకు. ఓకే, ఇక్కడ ఉందా అండర్స్టాండింగ్ బిట్వీన్ ఎంటీయూ అండ్ ఎంఎస్ఎస్. ఓకే, మ్యాక్సిమం సెగ్మెంట్ సైజ్ అనేది ఇక్కడ డేటా, దిస్ ఈజ్ ద డేటా. ఈ బ్లూ కలర్లో ఇండికేట్ చేశాను కదా, ఇది. ఓకే, ఎంటీయూ ఈజ్ మొత్తం. టీసీపీ హెడర్ వాల్యూ ఎంత, 40 బైట్స్ ఉంటుంది, 20 బైట్స్. అండ్ ఐపీ హెడర్ వాల్యూ ఎంత, 20 బైట్స్. టోటల్ 40 బైట్స్ ఉంటుంది. ఈ 40 బైట్స్ అలాంగ్ విత్ దిస్ డేటా ఈజ్ కాల్డ్ టోటల్ కాల్డ్ ఎంటీయూ. ఓకే, ఫ్రేమ్ చెక్ సీక్వెన్స్ 4 బైట్స్ ఉంటుంది, డేటా లింక్ లేయర్ 14 బైట్స్ ఉంటుంది, ఎవ్రీథింగ్ అంతా ఇక్కడ చూడండి. దిస్ డయాగ్రామ్ క్లియర్లీ షో ద మ్యాక్సిమం సెగ్మెంట్ సైజ్ అండ్ మ్యాక్సిమం ట్రాన్స్ఫర్ యూనిట్. ఓకే, మ్యాక్సిమం సెగ్మెంట్ సైజ్ అనేది టీసీపీ ఎంత అయితే సెండ్ చేయగలదో రిసీవర్కి, అది. M2 ఈజ్ టోటల్. ఓకే, ఇక్కడ నేను క్లియర్గా ఇచ్చాను చూడండి. దిస్ 3 ఆర్ ద టీసీపీ ఆప్షన్స్: మ్యాక్సిమం సెగ్మెంట్ సైజ్, విండో స్కేలింగ్ అండ్ సెలెక్టివ్ అక్నాలెడ్జ్మెంట్. విండో స్కేలింగ్ అనేది ఇట్ విల్ క్యాలిక్యులేట్ ఇట్. ఓకే, 2^16 వరకు మనం బ్యాండ్విడ్త్ని ఇంక్రీజ్ చేయొచ్చు. విండో స్కేలింగ్ అంటే ఏం లేదు, అలాగే రిసీవర్ సైడ్ని ఒకవేళ ఇంకా సైజ్, ఆ విండో సైజ్ ఇంకా ఖాళీగా ఉంది, ఇంకా డేటా చాలా పడుతుంది అనుకుంటే ఇట్ విల్ క్యాలిక్యులేట్ ఇట్ అకార్డింగ్లీ. సో నెక్స్ట్ స్లైడ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అది. ఓకే, ట్రై టు అండర్స్టాండ్ మ్యాక్సిమం సెగ్మెంట్ యూనిట్ అండ్ మ్యాక్సిమం సెగ్మెంట్ సైజ్ అండ్ MTU. Okay, here I clearly explain maximum segment size is used to define the maximum segment that will be used during the connection between two nodes. What connection? TCP connection. Okay, adi. Next slide వచ్చేసి
దీని గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను, ఇందాక ఆల్రెడీ చెప్పాను, అదే ఉంటుంది. కొంచెం వాల్యూస్ యూస్ చేసి ఆర్ఎఫ్సి స్టాండర్డ్స్, దిస్ ఇస్ ఆర్ఎఫ్సి. సో ఇది ఫాలో అయ్యే మనం ఏదైనా డెవలప్ చేయాలి. యూ హ్యావ్ టు ఫాలో ద ఆర్ఎఫ్సి స్టాండర్డ్స్. ఓకే, సో నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను, చదవండి. సో నెక్స్ట్ వచ్చేసి విండో స్కేలింగ్. సో విండో స్కేలింగ్ ఈజ్ లైక్ this is one of the TCP option can be maximum of 30 bit size 2 power 16 maximum 30 bits చేసుకోవచ్చు, కానీ రియల్ టైంలో 2 power 16 మాత్రమే. 2 power 16 అంటే ఎంత, 65,535 అంతవరకు ఎక్స్టెండ్ చేసుకోవచ్చు విండో సైజ్ని. ఓకే, వితౌట్ విండో సైజ్ హౌ విండో స్కేలింగ్ ఇంప్రూవ్స్ పర్ఫార్మెన్స్. సపోజ్ రిసీవర్ ఓన్లీ 64 KB మాత్రమే సపోర్ట్ చేస్తుంది. సో ఫస్ట్ టైంలో హోస్ట్ విల్ సెండ్స్ ఈ ఎల్లోలో ఉండేది డేటా. ఓకే, స్ట్రీమ్డ్ బైట్స్గా డివైడ్ చేసి 64 KB 64 KB 64 KB లాగా డివైడ్ చేసి ఇట్ ఈస్ సెండింగ్ టు ద హోస్ట్ బి అండ్ హోస్ట్ బి ఈస్ అక్నాలజింగ్. ఓకే, దిస్ ఎగ్జాంపుల్ షోస్ ఏ డేటా, ఎల్లో కలర్లో ఉండేది డేటా ట్రాన్స్ఫర్ ఫ్రమ్ హోస్ట్ ఏ టు హోస్ట్ బి ఓవర్ ఏ ఫాస్ట్ వ్యాన్ లింక్ విత్ హై latency యూజింగ్ ద మ్యాక్సిమం పాసిబుల్ విండో సైజ్. హై latency అంటే లేటెస్ట్ అంటే మిల్లీ సెకండ్స్ హై ఉంది, కనెక్షన్ సరిగా లేదనమాట. సో ఓన్లీ 64 KB విండోతో మనం డేటా పంపించినప్పుడు దిస్ హౌ ఇట్ వర్క్స్. ఇక్కడ నెక్స్ట్ విండోలో ఇఫ్ యూ ఇంప్రూవ్ మన విండో స్కేలింగ్ ఆప్షన్ యూస్ చేసి ఇంకా రిసీవర్ సైడ్ ఏమన్నా స్పేస్ అవైలబుల్లో ఉందా అని చెప్పి దాన్ని బట్టి క్యాలిక్యులేట్ చేసుకుంటే ఇఫ్ యూ ఇంక్రీజ్ ద విండో సైజ్ ఇస్ 256K. ఇంతకుముందు ఓన్లీ 64K ఉంది కదా, ఇప్పుడు 256Kకి ఇంక్రీజ్ చేస్తే ద డేటా ఈజ్ గోయింగ్ 120 KB ఆఫ్ డేటా. ఓకే, ఇంత మనం మీరు బాగా చూస్తే ఒక 10 years బ్యాక్ మనకి ఇంటర్నెట్ కనెక్షన్ సరిగా లేదు, స్లోగా ఉండేది చాలా, 1 MBPS 2 MBPS కనెక్షన్స్ అవన్నీ. ఏదైనా ఒకటి డౌన్లోడ్ చేయాలి అంటే ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైమ్. నౌ వీఆర్ యాక్సెసింగ్ ద ఇంటర్నెట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్. 5G కూడా వచ్చేసింది. ఎందుకు, ఈ టీసీపీలో చాలా ఇంప్రూవ్మెంట్స్ చేశారు. అలాగే హార్డ్వేర్ డివైజెస్ కూడా చాలా ఇట్లా స్పీడ్ని సపోర్ట్ చేసే హార్డ్వేర్ డివైజెస్ కూడా బాగా ఎవాల్వ్ అయిపోయింది. ఓకే, సో విండో స్కేలింగ్ ఫ్యాక్టర్ అనేది ఇట్ విల్ క్యాలిక్యులేట్ ద అవైలబుల్ విండో. సో ఎలా క్యాలిక్యులేట్ చేసుకుంటుంది, ఒక ఎస్ఎఫ్పి ఉంటుంది, ఒక పోర్ట్ వాల్యూ 1 GB ఉండొచ్చు, 10 GB ఉండొచ్చు, 100 GB ఉండొచ్చు. బేస్డ్ ఆన్ ద అవైలబిలిటీ ఆ పోర్ట్లో మనం MTU అనేది కాన్ఫిగర్ చేస్తాం. సో ఎంత MTU కాన్ఫిగర్ చేసాం, ఎంత అవైలబుల్గా ఉంది అంతా క్యాలిక్యులేట్ చేసుకొని ఇట్ విల్ యూనో విండో స్కేలింగ్ ఫ్యాక్టర్ ద్వారా ఇట్ విల్ ఇంప్రూవ్ యువర్ పర్ఫార్మెన్స్ అనమాట. డేటా ట్రాన్స్ఫర్ చేసే పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ అవుతుంది. అట్ ఎ టైమ్ 128 kilobytes ఆఫ్ డేటాను మనం పంపించవచ్చు ఆఫ్టర్ యూజింగ్ విండో స్కేల్. ఓకే, యూ కెన్ గో త్రూ ఇట్ ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్. ఓకే, దిస్ ఇస్ హౌ ఇట్ ఈస్. ఓకే, నెక్స్ట్ థర్డ్ ఆప్షన్ వచ్చేసి సెలెక్టివ్ అక్నాలెడ్జ్మెంట్. సో సెలెక్టివ్ అక్నాలెడ్జ్మెంట్ అంటే ఇప్పుడు మీరు చూసారు కదా, డూప్లికేట్ రీట్రాన్స్మిట్ చేస్తుంది. ఇక్కడ చూడండి, దిస్ ఈజ్ వాట్ ఇట్ ఈస్. ఓకే, ఇక్కడ శాక్ అని ఉందే, ఇక్కడ ఉందే సీక్వెన్స్లో యాక్ అనాలిసిస్, ఇక్కడ టీసీపీ ఆప్షన్స్ అని ఉంటుంది. ఓకే, సెలెక్టివ్ అక్నాలెడ్జ్మెంట్ అనేది ఏంటంటే ఏదైనా సరే మనం స్ట్రీమ్డ్, ఓకే ఈ పీపీటీనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ చూసారా, సెండర్ విల్ సెండింగ్ ఫస్ట్ సెగ్మెంట్ 0 నుంచి స్టార్ట్ అవుతుంది. 0 సెగ్మెంట్ సెండ్ చేసింది, యూ గాట్ ద యాక్. ఫస్ట్ సెగ్మెంట్ సెండ్ చేసింది కానీ రిసీవర్ రిసీవ్ చేసుకోలే. సెకండ్ సెగ్మెంట్ పంపించింది, రిసీవర్ రిసీవ్ చేసుకుంది. అగైన్ థర్డ్ సెగ్మెంట్ పంపించి కానీ మధ్యలోనే లాస్ అయిపోయింది. ఫోర్త్ సెగ్మెంట్ అండ్ ఫిఫ్త్ సెగ్మెంట్ అండ్ సిక్స్త్ సెగ్మెంట్. ద థింగ్ ఈజ్ యూ సెంట్ 0 to 6 సెగ్మెంట్స్, బట్ 1 and 3rd అనేది పంపలేదు, ఐ మీన్ మధ్యలోనే డ్రాప్ అయింది. ఓకే, సో ఫస్ట్ సెగ్మెంట్కి అక్నాలెడ్జ్మెంట్ వచ్చింది, దెన్ ఇట్ స్టార్ట్ సెండింగ్ అనదర్ వన్ సెలెక్టివ్. సో ఇక్కడ ఏంటంటే ఏదైతే మిస్ అయిందో, ఇక్కడ ఇది 1 and 3 కదా, ఇక్కడ చూడండి లాస్ట్ ప్యాకెట్స్ ఏంటి, ఇక్కడ 1 and 3 1 and 3 సెగ్మెంట్స్ అనేటివి లాస్ట్ అయిపోయాయి మధ్యలోనే. సో ఇది ఏం చేస్తుంది, సెలెక్టివ్ అక్నాలెడ్జ్మెంట్ ఏం చేస్తుంది, ఇక్కడ చూడండి సెకండ్ సెగ్మెంట్కి వచ్చేస్తే, హే నా ప్యాకెట్స్ అవుట్ ఆఫ్ ఆర్డర్లో వచ్చాయి కదా, 0 తర్వాత ఫస్ట్ 1 రావాలి కదా, 1 కాకుండా నాకు 2 వచ్చింది. సో ఐ హ్యావ్ రిసీవ్డ్ ద ప్యాకెట్స్ ఇన్ అవుట్ ఆఫ్ ఆర్డర్. సో ఏం చేస్తుంది సెలెక్టివ్ అక్నాలెడ్జ్మెంట్ ఏం చేస్తుంది, ఇట్ విల్ సెండ్ ఎ డూప్లికేట్ అక్నాలెడ్జ్మెంట్ టు ద సెండర్. అంటే ప్లస్ 1 యాడ్ చేయకుండా అంతకుముందు అక్నాలెడ్జ్మెంట్ ఏదైతే ఉందో ఫస్ట్ 0కి పంపించినప్పుడు అక్నాలెడ్జ్మెంట్, ఆ అక్నాలెడ్జ్మెంటే పంపిస్తుంది. సో 0కి పంపించిన అక్నాలెడ్జ్మెంట్ ఏమవుతుంది, 0 + 1 అవుతుంది. ఓకే, నెక్స్ట్ 1 పంపిస్తే నెక్స్ట్ ఏం అక్నాలెడ్జ్మెంట్ రావాలి, 1 + 1 2 రావాలి.
కానీ ఇది ఏం చేస్తుంది రిసీవర్ 2 పంపించకుండా ఇట్ విల్ సెండ్ అగైన్ 0+1. ఓకే, ఆ డేటా ఏదైతే ఉందో సెగ్మెంట్ దానికి సేమ్ ప్రీవియస్ అక్నాలజ్మెంటే పంపిస్తుంది. దానివల్ల ఇది సెండర్ ఏం అర్థం చేసుకుంటుంది, ఓకే ఇట్ రిసీవ్డ్ ఓన్లీ ద సెగ్మెంట్ 1, ఇట్ మిస్ ద సెగ్మెంట్, ఇట్ రిసీవ్డ్ ద ఓన్లీ సెగ్మెంట్ 0 అండ్ సెగ్మెంట్ 1 అనేది రిసీవ్ చేయలేదని చెప్పి ఇట్ విల్ రీట్రాన్స్మిట్ ద సేమ్ సెగ్మెంట్. ఓకే, సో సాక్ ఫీచర్ హెల్ప్స్ టు సెండర్ టు ఐడెంటిఫై ద గ్యాప్స్. ఏదైతే గ్యాప్స్ అంటే ఏంటి, ఏదైతే సెగ్మెంట్స్ మధ్యలో లాస్ అయ్యాయో ఇట్ విల్ ఐడెంటిఫై ద గ్యాప్స్ ఇన్ ద రిసీవర్ బఫర్. When the receiver does not receive the packets in order, then there is a exist in the sense like ఆల్రెడీ కొన్ని సెగ్మెంట్స్ రిసీవ్ చేసుకుంటుంది కదా, అవన్నీ బఫర్లో ఉంటాయి. సో సెలెక్టివ్ అక్నాలజ్మెంట్ హెల్ప్స్ ద సెండర్ టు నో అబౌట్ దిస్ హోల్స్. అంటే ఎక్కడైతే గ్యాప్స్ ఉన్నాయో, ఎక్కడైతే బఫర్లో డేటా అనేది ఫిల్ అవ్వలేదో ఇట్ విల్ ఐడెంటిఫై అండ్ ఇట్ విల్ హెల్ప్, ఇట్ విల్ సెండ్ టు ద సెండర్ in the receiver buffer at the early time. When the sender knows about the holes or lost packets at the receiver buffer, it retransmit it again. ఈ 1 and 3 లాస్ అయింది కాబట్టి సెలెక్టివ్ అక్నాలజ్మెంట్ అనేది ఒక ఆప్షన్ యూజ్ చేయడం వల్ల అగైన్ సెండర్ అనేది ఇట్ విల్ రీట్రాన్స్మిట్ ద డేటా. యూ అండర్స్టూడ్? సింపుల్గా గుర్తుపెట్టుకోండి, వాట్ ఈజ్ సెలెక్టివ్ అక్నాలజ్మెంట్ అంటే వాట్ ఎవర్ ద సెగ్మెంట్స్ విచ్ ఈజ్ లాస్ట్ at the receiver side, the selective acknowledgement option will used and it will tell to the sender, hey, these are the packets which these are the segment which I lost, you can retransmit it again. Okay, simple adugutaru. These three options are very very important. ఓకే, సో ఇంత మనమంతా నేర్చుకున్నాం. ఓకే, టీసీపీ అంటే ఏంటి, ఏదైనా ప్యాకెట్స్ లాస్ అయిపోతే ఇట్ విల్ రీట్రాన్స్మిట్ అనేది. కానీ రీట్రాన్స్మిట్ ఎలా చేస్తుంది, దాని బిహైండ్ ఇది సింపుల్గా రీట్రాన్స్మిట్ అనే కీవర్డ్ యూస్ చేస్తాం, కానీ దాని బిహైండ్ ఎగ్జాక్ట్గా ఏ సెగ్మెంట్ లాస్ అయింది, ఎగ్జాక్ట్గా అదే ఎలా పంపిస్తుంది అంటే ఇలా, వాట్ ఎవర్ ద సెగ్మెంట్, ప్రతి ఒక్క సెగ్మెంట్కి సీక్వెన్స్ నెంబర్ ఉంటుంది. ఓకే, సీక్వెన్స్ నెంబర్ ఉంటుంది, అక్నాలజ్మెంట్ బేస్డ్ ఆన్ ద సీక్వెన్స్ నెంబర్ it will send the duplicate acknowledgement to the sender and that is called selective acknowledgement. Okay, ఫ్రెషర్స్ అయినా సరే ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ అయితే నేను ఒక బుక్ ఇస్తాను, టీసీపీ ఐపీ అండ్ డిఎన్ఎస్, చాలా పెద్ద బుక్, దాంట్లో చదువుకోండి. సో ఫ్రెషర్స్ లెవెల్లో 5 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండే వాళ్ళకి దిస్ ఈజ్ ఎనఫ్, బట్ ఇంకా డీప్గా వెళ్ళాలంటే దెర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ యూ నీడ్ టు లర్న్. ఓకే, యూ విల్ సీ కంజెషన్ కంట్రోల్, ఫ్లో కంట్రోల్ అంటే ఏంటి, కంజెషన్ కంట్రోల్ అంటే ఏంటి, ఎర్రర్ కంట్రోల్ అంటే ఏంటి, ఇవన్నీ అడుగుతారు. ఇప్పుడు నెక్స్ట్ స్లైడ్లో బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఫ్రెషర్స్కి లిటిల్ 5 years ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్కి దట్ ఈస్ ఎనఫ్, అట్లీస్ట్ ఇది తెలుసుకోండి చాలు. ఈ వాట్ ఆర్ ద టీసీపీ ఆప్షన్స్ అని ఇంటర్వ్యూలో అడుగుతారు. వాట్ ఆర్ ద టీసీపీ ఆప్షన్స్? 3: మ్యాక్సిమం సెగ్మెంట్ సైజ్, విండో స్కేలింగ్ అండ్ సెలెక్టివ్ అక్నాలజ్మెంట్. ఓకే, యూ కెన్ లర్న్ ఇట్ మోర్, మీరు ఇంకా ఎక్స్ప్లోర్ చేసి నేర్చుకోండి ఇంకా దండిగా. ఓకే, సో దీన్నే ఎర్రర్ కంట్రోల్ అని కూడా అంటారు. దిస్ ఈజ్ కాల్డ్ ఎర్రర్ కంట్రోల్, ఫ్లో కంట్రోల్, కంజెషన్ కంట్రోల్, వన్ ఆఫ్ ద టెక్నిక్ ఇది కూడా. సో మీరు ఈ ఎర్రర్ కంట్రోల్, ఫ్లో కంట్రోల్, కంజెషన్ కంట్రోల్ అనేది యూ కెన్ గూగుల్ ఇట్. ఓకే, యూ విల్ కమ్ టు నో. ఓకే, నెక్స్ట్ లాస్ట్ స్లైడ్, అడ్వాంటేజెస్ ఆఫ్ టీసీపీ. అగైన్ టీసీపీ అడ్వాంటేజెస్ ఏంటి, ఇప్పుడు మనం వితౌట్ మీరు సిగ్నల్ లాస్ అవ్వకుండా నేను చెప్పింది క్లియర్గా వింటున్నారంటే టీసీపీనే దాని బిహైండ్ అంతా. ఓకే, సో ఇట్స్ వెరీ రిలయబుల్ అండ్ ఇట్ ప్రొవైడ్స్ ఎర్రర్ చెకింగ్ మెకానిజం. అంటే ఏదైనా లాస్ అయినా, ఎర్రర్స్ ఏదైనా డేటా కరెక్ట్ అయిపోయినా ఇట్ విల్ రీట్రాన్స్మిట్ ద సేమ్ డేటా. ఓకే, రీకవర్ అవుతుంది. ఫ్లో కంట్రోల్ ఉంటుంది, అంటే రిసీవర్ విండో సైజ్ని బట్టి, దాని అవైలబిలిటీని బట్టి పంపిస్తుంది. సపోజ్ రిసీవర్ సైడ్ ఓన్లీ 1 MBPS సపోర్ట్ చేస్తుంది, కానీ నువ్వు 2 MBPS పంపించావు అనుకో, డేటా అనేది లాస్ అవుతుంది కదా. సో రిసీవర్ సైజ్ ఎంత అవైలబుల్ ఉందో అంతనే పంపిస్తుంది, ఫ్లో కంట్రోల్ అనమాట. సో బేస్డ్ ఆన్ ద రిసీవర్ అవైలబిలిటీ ఇట్ విల్ స్టార్ట్ సెండింగ్. ఓకే, ఎంతైతే అవసరం ఉందో అంత. ఇట్ మేక్స్ ష్యూర్ దట్ ద డేటా రీచెస్ ద ప్రాపర్ డెస్టినేషన్ కదా. డెస్టినేషన్కి రీచ్ అయ్యేంత వరకు, ప్రాపర్ డెస్టినేషన్కి రీచ్ అయ్యేంత వరకు యూ విల్ హ్యావ్ ద గ్యారంటీ ఫర్ యువర్ డేటా. ఓకే, అండ్ డిసడ్వాంటేజెస్ వచ్చేసి కొంచెం స్లోగా ఉంటుంది. ఓకే, బట్ రిలయబుల్గా ఉంటుంది, కానీ కొంచెం స్లోగా ఉంటుంది. సో టీసీపీ ఈజ్ మేడ్ ఫర్ వైడ్ ఏరియా నెట్వర్క్స్, WAN, thus its size can become an issue. సో WAN అంటే ఇట్స్ అన్ ఇంటర్నెట్, WAN ఏరియా నెట్వర్క్స్ అంటే వైడ్ ఏరియా నెట్వర్క్స్, ఇట్స్ అన్ ఇంటర్నెట్లో ల్యాక్స్ ఆఫ్ మిలియన్స్ ఆఫ్ రౌట్స్ ఉంటాయి, చాలా డేటాని మనం పంపించగలుగుతాం.
So still it will become a issue for the small networks with low resources. Okay, TCP runs several layers, so it can slow down the speed. Yeah, అదొకటే డిసడ్వాంటేజెస్. సో నో మోడిఫికేషన్ సిన్స్ దేర్ డెవలప్మెంట్ అరౌండ్ 30 years. 30 years అగో కనిపెట్టారు దీన్ని, ఇంకా ఇంతవరకు ఏం మోడిఫికేషన్స్ లేవు. ఇట్ విల్ ఓన్లీ అడాప్ట్ ద రీసోర్సెస్ బేస్డ్ ఆన్ ద ఇప్పుడు ఏదైతే హార్డ్వేర్ డివైజెస్ మనం కనిపెట్టామో, లైక్ ఇంతకుముందు ఫాస్ట్ ఈథర్నెట్ సర్వీసెస్ ఉన్నాయి 100 Mbps. నవ్ ఇట్ కెన్ సపోర్ట్ 1 Gbps, 100 Gbps, 200 Gbps, 400 Gbps ఎస్ఎఫ్పిస్ కూడా ఉన్నాయి ఇప్పుడు. ఓకే, అది. సో కంక్లూజన్ వచ్చేసి సేమ్, ఇట్స్ అన్ ఇంపార్టెంట్ ఇన్ ఇంటర్నెట్ కమ్యూనికేషన్. చెప్పాం కదా, వితౌట్ టీసీపీ దెర్ ఇస్ నో ఇంటర్నెట్. ఓకే, సో గో త్రూ దిస్ వీడియో. సో ఓన్లీ ఒక 3 టాపిక్స్ ఒకటే మీరు యాక్చువల్గా నేను ఈ స్లైడ్లో ఇంక్లూడ్ చేసి చెప్పగలను, బట్ ఇంత ప్యాకెట్ లెవెల్లో చెప్పిన తర్వాత ఆ 3 అనేటివి మీరంతగా మీరే ఎక్స్ప్లోర్ చేస్తే యూ విల్ ఈజీలీ అండర్స్టాండ్ ఇట్. అంటే నేను ఈరోజు చెప్పింది అట్లీస్ట్ ఒక 20-30% అర్థమైనా అవి మీరు ఎక్స్ప్లోర్ చేస్తే యూ విల్ అండర్స్టాండ్ ఇట్. నేను ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను చూడండి గూగుల్ చాట్లో. సో అవి మాత్రం మీరు కంపల్సరీగా వెళ్ళి మీరే తెలుసుకోవాలి. వాట్ ఈజ్ ఎర్రర్ కంట్రోల్? కెన్ యూ నోట్ డౌన్ ప్లీజ్? వాట్ ఈజ్ ఎర్రర్ కంట్రోల్ అండ్ వాట్ ఈజ్ ఫ్లో కంట్రోల్ అండ్ వాట్ ఈజ్ కంజెషన్ కంట్రోల్? గూగుల్ ఇట్ అండ్ నాకు టుమారో మీరు చెప్పాలి ఇవన్నీ. వేర్ ఈస్ ద చాట్ బాక్స్? అర్థమైంది? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? వాట్ ఈస్ ద ఎర్రర్ కంట్రోల్? What is the flow control and what is the congestion control? నాతో ఒక బుక్ ఉంది అది నేను మెయిల్ చేస్తాను ఇంకా డెప్త్గా నేర్చుకోవడానికి. టీసీపీ గురించి ఎంత నేర్చుకుంటే అంత మంచిది మీకే. ఎంతవరకు నేను ఇంపార్టెంట్ వర్క్ చెప్తాను రియల్ టైంలో, కానీ ఇంకా మీరు ఎంత డిగ్ చేసి ఎంత నేర్చుకుంటే అంత మంచిది. ఎందుకంటే యూ విల్ సీ లాట్ ఆఫ్ ఇష్యూస్ రియల్ టైంలో కూడా. మీరు ఏదైనా ఇష్యూస్ చేసినప్పుడు ఇట్లా ప్యాకెట్ క్యాప్చర్ వైర్ షార్కే యూస్ చేస్తారు. యూ హ్యావ్ టు ట్యాక్ ఏ పీ క్యాప్ అండ్ యూ నీడ్ టు అనలైజ్ ఇట్. ఓకే, వైర్ షార్క్ అనాలిసిస్ అనేది సపరేట్ కోర్స్ తెలుసా మీకు అది? కానీ మీకు ఇక్కడే నేను చూపిస్తున్నాను ఎలా చేస్తారు ఏంటి అనేది. ఇంకా ఈ సాటర్డే సండే ఇంకా ఎక్కువ చూపిస్తాను. టుమారో ఐ విల్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ డిఎన్ఎస్. సో టుమారో తోటి బేసిక్స్ అయిపోతాయి అండ్ మండే నుంచి ప్రోటోకాల్ స్టార్ట్ అవుతాయి. సో చెప్తున్నాను కదా, నిన్న బేసిక్స్ క్లియర్గా ఉంటేనే ప్రోటోకాల్ స్టార్ట్ చేస్తా, లేదంటే చేయను. సో టుమారో అండ్ ఆఫ్టర్ టుమారో గట్టిగా ల్యాబ్స్ చేయించి మీతోనే ప్యాకెట్ క్యాప్చర్ ఎలా అనలైజ్ చేయాలి ఏంటనేది మీకు అర్థమైనంత వరకు చేయించి దెన్ వీ కెన్ గో ఫర్ అదర్ స్లైడ్స్. ఓకే, సో ఎనీ క్వైరీస్? Manohar, are you able to understand things? Okay, so so go through this. Okay, I will for you guys I will share the book also, but అది తర్వాత చూసుకోవచ్చు. ఇది మాత్రం ప్యాకెట్ లెవెల్లో నేర్చుకోండి. ఓకే, నేను ఈరోజు చెప్పినవన్నీ చాలా ఇంపార్టెంట్. ఇంటర్వ్యూస్లో అడుగుతారు. ఓకే, వాట్ ఆర్ ద టీసీపీ ఆప్షన్స్, హౌ ద డేటా అనేది ఇప్పుడు చెప్పాను కదా. ఇంటర్వ్యూస్లో కొంచెం టఫ్ అనుకోండి. దే విల్ ఆస్క్ యూ లైక్ how the data will start, the range. సో 256 KB అని నేను ఎగ్జాంపుల్ తీసుకున్నాను కదా, అట్లా ఉండదు. జస్ట్ ఒక 1000 KB అట్లా. హౌ ఇట్ విల్ స్టార్ట్ ఎగ్జాక్ట్లీ అనేది బేస్డ్ ఆన్ ద రిసీవర్ మ్యాక్సిమం సెగ్మెంట్ సైజ్ ఇట్ విల్ క్యాల్కులేట్ ఇట్. సో ఫస్ట్ సెగ్మెంట్ యొక్క బైట్ ఎట్లా క్యాల్కులేట్ చేసుకుంటుంది, ఫస్ట్ సెగ్మెంట్ యొక్క బైట్ తర్వాత సెకండ్ సెగ్మెంట్ యొక్క బైట్ ఎలా ఉంటుందని అడుగుతారు క్లియర్గా. ఓకే, ఇఫ్ యూ నెక్స్ట్ ఇవన్నీ మనం చేస్తాం. బీజీపీ కాన్ఫిగర్ చేసేటప్పుడు యూ కెన్ ఆల్సో డూ దిస్. So when you configure BGP, it use yeah. విండో స్కేలింగ్ పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ చేస్తుంది అన్నారు కదా, అవును. ఓకే, ఏది విండో స్కేలింగ్ ఫ్యాక్టరా? సో ఓకే, okay, this one, right? So if you see here okay, window scaling is an option
ఓకే. సో 2 పవర్ 16 బిట్స్ వరకు ఇప్పుడు సో ఎట్లా అంటే విండో స్కేలింగ్ ఎలా అంటే రిసీవర్ బఫర్ ఉంది. రిసీవర్ సైడ్ సమ్ బఫర్ ఉంది. లైక్ ఇట్ కెన్ సపోర్ట్ అప్ టు ఇట్ విల్ అడ్వర్టైజ్ రైట్ దిస్ మచ్ ఆఫ్ డేటా ఐ కెన్ యాక్సెప్ట్ ఇట్ అని. అప్పుడు అది అడ్వర్టైజ్ చేసినప్పుడు ద సోర్స్ విల్ క్యాలిక్యులేట్ ఇట్ విండో సైజ్. సో అందుకే మీరు ఇందాక చూసారు కదా. 1 సెకండ్, వేర్ ఇస్ ద వైర్ షార్క్? క్లోజ్ చేశాను. ఓకే ఓకే, ఇక్కడ చూసారు కదా ఫస్ట్ బైట్ రిసీవర్ ఈజ్ అడ్వర్టైజింగ్ ద విండో సైజ్ ఈజ్ 14,600. ఓకే, దిస్ ఈజ్ ఇట్ 14,600. నెక్స్ట్ సోర్స్ క్యాలిక్యులేట్ చేసుకుంటుంది బేస్డ్ ఆన్ దట్ క్యాలిక్యులేటెడ్ విండో సైజ్ ఉంది ఇక్కడ. దిస్ ఈజ్ కాల్డ్ హౌ ఇట్ విల్ క్యాలిక్యులేట్ బేస్డ్ ఆన్ ద విండో సైజ్. సో విండో సైజ్ స్కేలింగ్ ఫ్యాక్టర్ వాల్యూ ఎంత 4, 2 పవర్ ఆఫ్ 4. Okay, it will calculate it based on the window size and it will increase the ఒక సపోజ్ డేటాని మనం ఒక 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 8,000 బైట్స్లో పంపించాలనుకోండి. రిసీవర్ సైజ్ అడ్వర్టైజ్ చేస్తుంది కదా. ఓకే, హే ఐ కెన్ యాక్సెప్ట్ అప్ టు దిస్ మచ్ ఆఫ్ సైజ్. ఓకే, యూ కెన్ సెండ్ ఇట్ అకార్డింగ్లీ. సో అదేం చేస్తుంది, ఇట్ విల్ క్యాలిక్యులేట్ ఇట్ బేస్డ్ ఆన్ ద విండో స్కేల్ ఫ్యాక్టర్. దెర్ ఈస్ ఎ ఫార్ములా ఫర్ దిస్. ఓకే, యూ కెన్ అది ఒక ఫార్ములా ఉంది. ఎలా ఇప్పుడు విండో సైజ్ స్కేలింగ్ ఫ్యాక్టర్ 4 ఉంది కదా, దీని నుంచి 2 పవర్ n ఇంటూ కరెంట్ ఎంఎస్ఎస్ అని ఉంటుంది వాల్యూ. లెట్ మీ చెక్ హియర్. విండో సైజ్ క్యాలిక్యులేటర్ TCP. యూ కెన్ దెర్ ఇస్ ఎ ఫార్ములా. ఓకే, ఇక్కడ టేబుల్ ఇచ్చాడు వాడు. సో దెర్ ఇస్ ఎ ఫార్ములా. ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ 64 KB ఉందనుకోండి. విండో స్కేల్ ఫ్యాక్టరీ ఆడ మనకి రియల్ టైంలో ఎంత ఉంది, 4 ఉంది. సో దట్ వాల్యూ ఇంటూ 4, దట్ బైట్స్ ఇంటూ 4 చేస్తే యూ విల్ గెట్ దిస్ మచ్ ఆఫ్ బిట్స్. ఇఫ్ యూ కన్వర్ట్ దట్ బిట్స్ ఇంటూ bytes into KBs, you will get the value. Okay, there is some formula. It will calculate the window size, TCP window size in bytes. Okay, so based on the window scale factor, a factor ni base cheskoni it will multiply with the size value, window size value. Where is it? Here. Okay, indakane ida chusam kada. So window scale factor entante value 4 into first ante kada window scale 4 into 81, yeah, 8192. Let me calculate it. ఇక్కడ ఇది IPNet సబ్నెట్ క్యాలిక్యులేటర్ వెళ్తుంది. అయ్యబ్బా, ఎంత 4 into some 8192నా ఎంత అది వాల్యూ? 8192 ఇంటూ 4 కాదు, 1 సెకండ్. దిస్ ఈజ్ ద సెకండ్ బైట్ కదా. ఓకే, హియర్ యూ కెన్ సీ Synac. Okay, where is the window scaling? Yeah, here you can see the windows size is this. Okay, third byte is 4. You will see some 4 window scale factor. So yeah, this 4380 into 4. Oh. 17,520 అంతేనా? యా, 17,520 వచ్చిందా వాల్యూ. సో దిస్ విండో సైజ్ ఈస్ 4380 into 4 based on the scale factor. If you multiply this is the calculated 17,520. This is how it is. So window scaling అనేది it will improve the performance on the డేటాని పంపిస్తాం కదా. సపోజ్ జనరల్గా ఏంటంటే విండో స్కేల్
ఈ పీపీటీలో ఎక్స్ప్లెయిన్ చేశాం కదా, బిఫోర్ విండో స్కేల్ జస్ట్ 64 KB మాత్రమే పంపిస్తాను. చూడండి హౌ విండో స్కేలింగ్ ఇంప్రూవ్ పర్ఫార్మెన్స్. సో దిస్ ఎగ్జాంపుల్ జస్ట్ షో యూ వితౌట్ విండో స్కేలింగ్ విత్ ఓన్లీ 64 KB. ఓకే, జనరల్గా నార్మల్గా. ఓకే, సో ఇది ఏంటి, విండో స్కేలింగ్ ఫ్యాక్టర్ యూజ్ చేయడం వల్ల బేస్డ్ ఆన్ ద రిసీవర్ బ్యాండ్విడ్త్ అవైలబిలిటీని బట్టి ఇట్ విల్ క్యాలిక్యులేట్ ఇట్ అండ్ ఇట్ విల్ ఓపెన్ ఏ 256K విండో. ఈ విండో ఓపెన్ చేసి ఆ విండోలో అట్ ది సేమ్ టైం 128 KB ఆఫ్ డేటాని పంపిస్తుంది అట్ ది సేమ్ టైం. సో 64 KB కన్నా 128 అంటే ఇట్స్ డబల్ డేటాని పంపిస్తుంది. సో ఇట్ విల్ ఇంప్రూవ్ ద పర్ఫార్మెన్స్. సో మనకి ఇప్పుడు రోడ్ ఉంది, రోడ్లో 4 లేన్ ఉందనుకోండి, ట్రాఫిక్ ఎక్కువ ఉండదు, త్వరగా వెళ్ళగలం. అదే 2 వే అనుకోండి, ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది, డెస్టినేషన్ రీచ్ అవ్వడానికి ఇట్ విల్ టేక్ సమ్ టైమ్, రైట్? సిమిలర్లీ అదే విండో అంటే విండో సైజ్, ద అవైలబిలిటీ. ఓకే, అది. సో జస్ట్ నేనేం చెప్పానంటే దాని యొక్క ఇంపార్టెన్స్ చెప్పాను, ఎగ్జాక్ట్గా ఎలా క్యాలిక్యులేట్ చేసుకుంటున్నది కూడా ప్యాకెట్ క్యాప్చర్ చేసి చూపించాను. బట్ ఇంకా ఎక్కువ తెలుసుకోవాలంటే మీరు గూగుల్ చేయండి. ఓకే, బికాస్ విండో స్కేల్ ఫ్యాక్టర్ అనేది చాలా బేసిస్ చేసుకొని ఉంటుంది. సో ఇంటర్వ్యూస్లో మీకు జస్ట్ బేసిక్ ఐడియా ఉంటే చాలు. ఓకే అర్థమైంది అన్న, లైక్ ఎట్లా అని అర్థం కాలేదు. ఓకే 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 అదే అంటున్నా. ఇప్పుడు ఇంకా మీరు ఏం చేస్తారంటే టుడే గో త్రూ దిస్ పీపీటీ అండ్ రీడ్ ఎవ్రీథింగ్ హియర్. నేను అన్ని నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను, హౌ మచ్ విత్ ఎగ్జాంపుల్స్. ఓకే, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ యూ కెన్ ఆస్క్ మీ టుమారో. ఓకే, టాపిక్స్ క్లియర్. ఇప్పుడు నేను చెప్పేవన్నీ ఇంపార్టెంట్ టాపిక్సే, అన్నెసెసరీ టాపిక్స్ ఇంకా కొన్ని ఉన్నాయి, అవి నేనేం యాడ్ చేయలేదు. దిస్ త్రీ టీసీపీ ఆప్షన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్, ప్లీజ్ రీడ్ ఇట్. వాట్ ఈస్ ద మ్యాక్సిమం సెగ్మెంట్ సైజ్, వాట్ ఈస్ విండో స్కేలింగ్ అండ్ సెలెక్టివ్ అక్నాలజ్మెంట్. మీకు ఇచ్చిన టుమారో టాస్క్ ఏమి ఇచ్చాను, వాట్ ఈస్ ఎర్రర్ కంట్రోల్, కంజెషన్ కంట్రోల్ అండ్ ఫ్లో కంట్రోల్. అది మీరు తెలుసుకోండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. మీకు అర్థమైందంటే ఈరోజు టాపిక్ మీకు అర్థమైనట్టు, అర్థం కాలేదంటే మీరు సరిగా విన్నట్టు, అంతే ఇంకా. ఓకే.